మార్నింగ్ నుంచి అక్క వస్తున్నా, అక్క వస్తున్నా, అక్క వస్తున్నా అని ఫోన్ చేయడం జరిగింది. అక్క మాత్రం ఎప్పుడొస్తావు తమ్మీ ఇంకా రావట్లేదని అక్క చెప్పడం జరిగింది. మరి మా అక్క ఏం చేస్తుందో, అక్కతోని మంచి మంచి పాటలు, మాటలు. అక్క అసలు డ్యూటీ నుంచి వచ్చిందా రాలేదో చూద్దాం. అక్క హాయ్ తమ్మా. నమస్తే అక్క. బాగున్నావా? నమస్తే, బాగున్నావా? బాగున్నాక్క, బాగున్నా. ఛానల్లోకి వచ్చినావు. అవునక్క. కూర్చో. నేను అసలు ఉంటావా లేవా, అసలు నా మీద ఏమైనా కోపం ఉంటుందా, మార్నింగ్ నుంచి వస్తా వస్తా అంటున్నా ఆ, రావట్లేదు. ఇక మా అక్క ఎంత కోపంలో ఉందో, నన్ను ఎన్ని తిట్లు తిడుతుందో అనుకున్నా. కోపం కానీ ఏం లేదు, మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఆ, సరే ప్రయాణం అన్నాక కొంచెం అటు ఇటు అవుతుంది కదా, ఉమ్, అట్లనే అందుకని వెయిట్ ఎప్పుడైనా చేస్తున్నా. సరే మా సీతకి ఆల్వేస్ బంగారం. థ్యాంక్ యూ. మొత్తానికైతే అమ్మా డ్యూటీ నుంచి వచ్చినాక డ్యూటీ నుంచి వచ్చి ఇవి పిండేసుకొని మడత పెట్టుకుంటే కూర్చున్నా. అవునా, ఇంకా ఎట్లుంది అక్క లైఫ్, ఎట్లుంది ఇప్పుడు మరి? లైఫ్ బాగుంది, రొటీన్. అయ్యో మార్నింగ్ లేవాలి, పిల్లలు రెడీ చేయాలి, స్కూల్కి పంపాలి. ఉమ్, 9:30కి అట్లా బాగా వెళ్ళిపోతాడు, 10:30కి అట్లా నేను డ్యూటీకి వెళ్ళిపోతా. ఉమ్, మళ్ళీ ఆఫ్టర్నూన్ రావటం, ఆ, కాసేపు కొద్దిగా ఒక గంట టైలరింగ్ షాప్కి వెళ్ళడం, వర్క్ అంతేనా? నేర్చుకోవడం, ఇదే లైఫ్. అటు హోమ్ గార్డ్ వర్క్ చేస్తున్నావు, పాటల ప్రయాణం, మళ్ళీ టైలరింగ్. ఖాళీ టైం ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి వస్తాయి కదా, ఇంట్లో ఇక బోర్ అనిపిస్తుంది అని చెప్పేసి ఆ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిందాక మళ్ళీ ఈవినింగ్ పాపని తీసుకొని డాన్స్ క్లాస్కి వెళ్ళిపోవడం. రొటీన్ లైఫ్ మా ఇది. బావ అల్లుడు కోడలు ఎట్లుంది అక్క? అందరూ బాగున్నారు. అందరూ ఇప్పుడే వెళ్ళారు బయటకి. వెళ్ళిరా? పాప డాన్స్ క్లాస్ తీసుకెళ్ళాడు బావ. ఇంకా అందరు బాగున్నారు ఇంట్లో, అమ్మ నాన్న అందరూ అంతా. బాగున్నాం అక్క. చాలా మా రోజుల సీతక్కని తర్వాత చాలా రోజులైంది చూడక. నేను కూడా తమ్ముడిని చూస్తూనే ఉన్నా టీవీలో, కానీ ఆ. ఎప్పుడు కలుస్తాడా అనుకున్నా, కాల్ చేయగానే వస్తున్నాడు. ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యి నేను కూడా. అవునాక. ఆ, మరి ఇదే ఎగ్జైట్మెంట్ లో మరి మా బావ గురించి ఏదైనా పాట పాడతావా? బావ గురించి పాడాలా? పాడు. ఈ సింత నన్నిట్ట పోనే పోనీయవు, కోసుంత పంజయ్యనీయవు, ఇంటోడివే గాని సంటోడివి నువ్వు, ముద్దిస్తే మారాము సయ్యవు, వాళ్ళు కౌగిల్లుగా చుట్టుముట్టేసి ఉంటావు, ఊపిరాడ నీవురయ్యా, నా పుట్టు ముచ్చల్లకు తోడ పుట్టినావు, నీకు నాకు దిష్టి తీయా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. సూపర్ Thank you. థ్యాంక్ యూ. నీ గొంతు నాకు ఇష్టం అక్క. థ్యాంక్ యూ. నీ గొంతు ఎంత ఇష్టమో నీ మనసు కూడా అంత మంచిదని నాకు తెలుసు. ఇప్పుడు మన హోప్ స్టార్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నీ గురించి తెలుసుకుందాం. మాట ముచ్చట. ఇప్పుడు డ్యూటీ కూడా చేస్తున్నావు కదా అక్క, అవును. ఎట్లుంది మరి ఇప్పుడు ప్రయాణం? బాగుంది. ఇది ఒక రకమైన, అంటే చాలా మందికి అది దొరికిన అదృష్టం నాకు దొరికిందని నేను అనుకుంటా. అవును. పోలీస్ డిపార్ట్మెంట్ లో వచ్చిన ప్రతి ఒక్కరు లక్కీ పర్సన్స్. కాకపోతే చాలా మంది బయట ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏంది హ్యాపీ లగ్జరీ అనుకుంటారు, కానీ కష్టం ఎంత ఉంటుందో దాని ఫలితం కూడా అంతే ఉంటది. అంతే కదా. చాలా మంది డిపార్ట్మెంట్ లో రావడానికి భయపడతారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో మనకి సెక్యూరిటీ ఉండాలి అంటే ఇప్పుడున్న రోజులలో ఈ జాబే కరెక్ట్ అమ్మాయిలకని నేను అనుకుంటా. సూపర్, ఇదైతే నిజం అక్క. నిజం. ఎందుకంటే 24 గంటలు మన పక్కన మన అమ్మ ఉండదు, నాన్న ఉండడు, అన్న ఉండడు, తమ్ముడు ఉండడు, భర్త ఉండడు. వన్స్ ఒక్క యూనిఫామ్ ఒంటి మీద ఉంటే 100 మంది సెక్యూరిటీ అనుకున్నట్టు ఉంటది. అది ఇప్పుడు నాకు కూడా మా సీతక్క నా వెనుకున్నట్టే, 100 మంది సైన్యం నా వెనుకుంటారు అన్నమాట. తప్పకుండా. అవును. ఇప్పుడు సీతక్క ఉమ్. నిజంగా చూడడం, నిన్ను చూడడం, మన ఇంటికి రావడం, అసలు నాకు మాటలు రావట్లేదు. ఫుల్ హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ చిన్న, నువ్వు రావడం కూడా హ్యాపీయే నాకు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అక్క. మరి మంచి మంచి పాటలు, అవును. మంచి మంచి ముచ్చట్లు చెప్పుకుందాం. ఓకే. మొత్తానికి పని మీద ఉన్నావు కదా, దాని పని కంప్లీట్ చేసుకుందాం. ఓకే. నేను కూడా మడత పెడతా మరి. ఓకే, మంచి పాటలు పాడుకుందాం అక్క. పాడుకుందాం తప్పకుండా. నువ్వు వచ్చినావంటే ఇక పాటలు పాడాల్సిందే, అంతే కదా. అంతే కదా. మరి పని చేస్తే ఏదైనా ఇంకొక పాట పాడక్క. నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని చనుబాలిస్తుంది, కంటికి నిదురే తెలుసుకొని తన ఒడినే ఊయల చేస్తుంది, బుడి బుడి అడుగులు నువ్వేస్తే తన అడుగులు తడబడుతాయి, అమ్మ అన్న మాట విని తన జన్మ ధన్యమనుకుంటుంది, అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెల మణి దీపం మన మాతృమూర్తిరా, మమతల కోవెల మణి దీపం మన కన్న తల్లిరా. అక్క నిజంగా ఈ పాట పాడుతుంటుంటే హృదయం మాత్రం కదిలించింది అక్క. నాకే కాదు, ఈ పాట విన్న ప్రతి ఒక్కరి హృదయాలు కూడా కదిలిస్తుంది.
అమ్మ గురించి అనగానే ఎందుకక్క అంత ఎమోషనల్ అవుతున్నావు? అంటే ఈ ప్రపంచం మొత్తం చాలా మంది సైన్స్ మీద నడుస్తుంది, టెక్నాలజీ మీద నడుస్తుంది అని అనుకుంటారు. కానీ మనిషి అన్నవాడు ఫస్ట్ ఈ భూమి మీదకి రావడానికి ముఖ్య కారణం తల్లిదండ్రులు. అమ్మ నాన్న లేకపోతే మనకి జన్మ లేదు, ఈ సృష్టి లేదు. ఇది మర్చిపోయి చాలా మంది, అంటే ఎవరిని కించపరచాలని కాదు, ఫస్ట్ కళ్ళ ముందు ఉన్న దేవతల్ని దేవుని పక్కన పెట్టి గుళ్ళ గోపురాల కని తిరుగుతూ కన్న తల్లిదండ్రులు రోడ్ల మీద అనాథలుగా వదిలేస్తున్నారు. ఆ బాధ తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తల్లి విలువ ఏందన్నది. సో నేను 1 year ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది కాబట్టి, అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి అమ్మని చూడలేదు నేను. నాకు ఊహ తెలిసినప్పటికీ నాకు అమ్మ ఉందన్న భ్రమలోనే ఉన్నా నేను. వన్స్ కొద్దిగా రోజులు గడిచే కొద్ది, ఇయర్స్ గడిచే కొద్ది, నేను పెద్దదాన్ని అయిన తర్వాత ఇట్లా నాకు తెలిసిందనమాట నాకు అమ్మ లేదు అని చెప్పేసి. నన్ను మా మేనత్త పెంచింది, నాన్న వాళ్ళ చెల్లె. తను కూడా నాకు అమ్మ లేని లోటు ఎక్కడ రాకుండా చూసుకుంది, బాగా చూసుకుంది. సమ్ టైమ్స్ ఇక ఆ ఫీలింగ్ వచ్చేసింది అనమాట, అమ్మ లేదు ఉంటే ఇలా ఉండేది కాదు అని. కొన్ని సిచ్యువేషన్స్ నాకు కళ్ళ కట్టినట్టు కనపడ్డాయి. సో ఆ తర్వాత ఓకే, ఆ 1 year అంటే ఇప్పుడే ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నామంటే మనకి ఏమీ తెలియని టైంలో 1 year బేబీ ఉన్నప్పుడు మనం, ఇప్పుడు నేను కూడా తల్లినే కాబట్టి నా పిల్లలు 1 year ఉన్నప్పుడు ఎలా ఉంటారని నాకు తెలుసు కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో నన్ను ఎవరు సేవ చేశారన్న తలుచుకుంటే ఒక్కోసారి అంటే అమ్మ ఉండాలి కంపల్సరీ. ప్రతి ఆడపిల్లకి తండ్రి ఎంత ముఖ్యమో తల్లి కూడా అంతే ఇంపార్టెంట్. కొన్ని విషయాలు తనతో చెప్పుకునేటివి ఉంటాయి, కొన్ని విషయాలు ఎవరికి చెప్పుకోలేనివి ఉంటాయి, ఈవెన్ భర్తకు చెప్పుకోలేని విషయాలు కూడా చాలా ఉంటాయి ఆడపిల్లకి. కాబట్టి అమ్మ ఉండాలి అనేది నేను కోరుకుంటా, ఉన్నోళ్ళని దూరం చేసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్ అక్క. ఇంకొక పాట అమ్మ అనగానే ఆ పాట ఖచ్చితంగా పాడతావు. ఆ పాట కూడా చాలా వైరల్ అయింది నువ్వు పాడితే. అవును, ఆ పాట కూడా ఒక్కసారి పాడక్క. ఎందుకనంటే అమ్మ అనేసరికి ఆ ఎమోషన్ నీ కళ్ళల్లో, నీ ఫేస్లో కనిపిస్తుంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క మనిషికి ఒక అమ్మ ఎంత ముఖ్యమో తెలుసు. అమ్మ లేనిది సృష్టి లేదు నిజంగా చెప్పుకోవాలంటే. అమ్మ గురించి ఆ పాట పాడక్క. ఇంకో పాట. కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పల చూసెరా, నిదురలో కదిలించిన తన నిదురనే బలి చేసెరా, నిండుగా నిన్ను కన్నదీర మొండిగా నువ్వు మరువకూరా, పేగు తెగిన బంధమున్నదిరా ఓ అమ్మ కొడుకా, ఉన్న నెత్తురు అమ్మదే కదరా, అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా, బయటపడ్డ రోజు తలుచుకో, 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, ఊడిగం నీకు చేసినాది ఉపవాసమున్నది, ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఉత్తుత్తి కొడుకా, ఉరిటి బాధలు నువ్వు పడలేదు, దేవుడెక్కడో లేడురా వాడమ్మలో ఉన్నాడురా, దేవుడెక్కడో లేడురా వాడమ్మలో ఉన్నాడురా, అమ్మ కాళ్ళకి మొక్కరా ఆ పైన దేవుడే దిక్కురా, అమ్మలోటు ఎవరు తీర్చరురా, అమ్మలోటు ఎవరు తీర్చరు, అమ్మ దీవెనే నిన్ను నడుపును, అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా, బయటపడ్డా రోజు తలుచుకో. నిజంగా ఒక్కసారి నీ హ్యాండ్స్ అక్క. ఎందుకు మొక్కుతున్నానంటే అంత అద్భుతంగా వాడినావు. నిజంగా ఈ పాట వింటుంటుంటే కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి, ఆ ఎమోషన్ వస్తుంది. ఆ క్రెడిట్ అంతా అమ్మది. అమ్మ అన్న పదానికి ఉన్న పవరే అది. నిజంగా చెప్తున్నా కదా, చాలా మంది మూర్ఖంగా తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. ఎంత పెద్ద కష్టంలో నన్ను ఉండు, ఎంత బాధలో ఉండు, నీకు ఈ క్షణం చచ్చిపోవాలి, నాకు లైఫ్ లేదని ఆ క్షణం కూడా నీ లైఫ్ లో వచ్చినప్పుడు ఒక్కసారి నీకంటూ తల్లి ఉంటే ఆ తల్లి ఒళ్ళో పడుకొని చూడు, ఆ క్షణం ఆ బాధ మాయమైపోయి 100 మార్గాలు కనిపిస్తాయి ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి. దట్ ఈస్ మదర్. అది తెలియని వాళ్ళు చాలా మంది బాధ అనిపిస్తూ ఉంటారు రోడ్ల మీద అడుక్కుంటా ఉంటే. నీ అమ్మ కావాలనుకున్న వాళ్ళకి లేరు, ఉన్నోళ్ళేమో ఇట్లా వదిలేసుకుంటారు. అది పోయిన తర్వాత అమ్మ లేవు నాన్న లేవు అంటే ఎక్కడి నుంచి వస్తారు? రారు కదా. అప్పుడే కాపాడుకోవాలి. మన పిల్లలు నేర్పించాలి కూడా అదే. మనం ఈరోజు మనం తల్లిదండ్రులను ఎట్లయితే గౌరవిస్తామో కాపాడుతామో
రేపు అది చూసి నేర్చుకున్న మన పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. కాబట్టి ఈ క్షణం తల్లిదండ్రులుగా మనం ఫస్ట్ మన అమ్మ నాన్న గౌరవించడం నేర్చుకోవాలి. అవును అది అక్క. అమ్మ అనేసరికి ఇంకెందుకో నాకు ఇంకా పాడించుకోవాలనిపిస్తుంది. అమ్మ అనేసరికి మా Okay. సీతక్క నోట పాట వింటే నిజంగా మధురం. థ్యాంక్ యూ నాన్న. ఆ అమ్మ అని పిలిచి పిలిచి అని అవును. ఆ పాట పాడియకుండా నిన్ను వదలను ఇప్పుడు. ఎందుకంటే ఆ ఆ. పాట నువ్వు ఎంత బాగా పాడతావో నాకు తెలుసు. ఓకే, మన ప్రేక్షకులకు తెలవాలంటే నువ్వు పాడాలి. తప్పకుండా. ఉమ్. విషము కూడా అమృతమే అమ్మ తాకితే, ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే, అంటారాని కన్నా తల్లిలా చేశాడురా బ్రహ్మ, ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకొని జన్మ, రమ్మనలేను చెరగలేను శిలను నేనురా, అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగలైందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా, అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా. నిజమక్క, పాడుతుంటే ఎమోషన్ వస్తుంది. ఓకే, బాధ వస్తుంది. అసలు ఎంత బాగా పాడుతున్నావు అక్క. థ్యాంక్ యూ చిన్న. ఇప్పుడు ఇప్పటిదాకా మన అమ్మ గురించి పాడుకున్నాం కదా, ఇంకా పని కూడా ముగించుకొని ఓకే, మంచిగా కూర్చొని ఓకే, జానపదం పాటలు, తప్పకుండా. మా సీతక్క పాడే పాటలు ఓకే, మొత్తం తెలుసుకుందాం అక్క. తప్పకుండా పని చేసుకుని వెళ్దామా? వెళ్దాం. రైట్ రైట్. అక్క, ఇప్పటిదాకా మనం అమ్మ గురించి పాటలు పాడుకున్నాం కదా. అవును. సీతక్క బయటకు వచ్చిందంటే ఏ ప్రోగ్రామ్ ద్వారా బయటకు వచ్చింది? రావడం అంటే రేలా రేలా వల్లనే వచ్చాను కొంచెం. అంటే రేలా రేలా సీత అన్న ఆ బ్రాండ్ రావడానికి బయట కొంచెం అంటే రేలా అంటేనే కొంచెం ఐడెంటిఫై కదా ఇప్పుడున్న జనరేషన్లో రేలా సింగర్స్ అంటే. అవును. సో అట్లా రేలా రేలా 2010-11 టైంలో రేలా రేలా పార్టిసిపేట్ చేశాను. సో దాని ద్వారా బయటకు తెలుసు రేలా సీత అని. నిజామాబాద్ జిల్లా మొత్తం పోలీస్ సీత, సింగర్ సీత అట్లా తెలుసు అన్నమాట. రేలా రే రేలా ప్రోగ్రామ్ లో పాడిన పాట ఒకసారి పాడక్క. ఆల్రెడీ 2 సాంగ్స్ కూడా వేరే యూట్యూబ్ లో కూడా పాడాను, వేరే వాళ్ళ ఛానల్లో. అవునా? తప్పకుండా. మంచి ఫేమ్ తెచ్చిన పాట వచ్చేసి ఆ గడ్డం రమేష్ ఇచ్చిండు సాంగ్. సైకిల్ ఎక్కి నువ్వే వంగా నా బాల గంగారం, సన్న పంగి దుమ్మురేగే నా బాల గంగారం, మోటార్ ఎక్కి నువ్వే వంగా నా బాల గంగారం, మొగ్గలంగి దుమ్మురేగే నా బాల గంగారం, మొగ్గలంగి దుమ్మురేగే నా బాల గంగారం, కోరుట్ల సంధిలోన కోరుట్ల సంధిలోన కోరుట్ల సంధిలోన అంగి ఇప్పలేరంగా, నా బాధలు చూడవోయి నా బాల గంగారం, నా దిప్పలు చూడవోయి నా బాల గంగారం, సైకిల్ ఎక్కి నువ్వే బొంగ నా బాల గంగారం, సన్న పంగి దుమ్మురేగే నా బాల గంగారం, మోటార్ ఎక్కి నువ్వే బొంగ నా బాల గంగారం, మొగ్గలంగి దుమ్మురేగే నా బాల గంగారం. సూపర్ అక్క. థ్యాంక్ యూ చిన్న. అంటే ఇది రేలా రేలా రే రేలా ప్రోగ్రామ్ లో ఈ పాట పాడారు మీరు? పాడాను. అప్పుడు జడ్జెస్ గా చాలా మంది ఉండొచ్చు. గోరెటి వెంకన్న సారు, సుద్దల అశోక్ సారు, తర్వాత గెస్ట్ సింగర్ గా వీక్లీ ఒకరు వచ్చేవాళ్ళు అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమని చెప్పారక్క మీరు పాడినప్పుడు? నేను ఒక థర్డ్ ఎపిసోడ్ లో పాడినప్పుడు గోరెటి వెంకన్న సారు నాయక్ అని అంతకుముందు అన్న పాడాడు. అలా ఆయన చాలా మంచి వాయిస్ అన్నది, నాయక్ అన్నది. అందులో ఎవరు తీసిపోయేటట్లు లేకుండే మా సిరీస్ లో, పోటా పోటీగా. అయితే వాళ్ళంటే వాళ్ళ తాతలాగా పాడావని చెప్పేసి గోరెటి సార్ అన్నాడు. సుద్దల సార్ వచ్చేసి 9 నెలలు కడుపులో మోసిన మీ అమ్మని 100 ఏళ్ళు నీ గొంతులో పెట్టుకొని గాయంలాగా ముందుకు సాగిపోని అన్నారు. సూపర్. ఇంకంతకు మించిన పెద్ద మాట ఏముంటది అక్క? ఇంకో కథ శ్రీధర్ అని ఎవరో డైరెక్టర్ అట, ఫిలిం డైరెక్టర్, తమిళ్లో ఏదో. తను ఈ వాయిస్ దొరకక చాలా మంది బాంబేలో తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి అన్నాడు. మహా టచింగ్ అంటే సార్ సుద్దల సార్ చెప్పింది
ఇప్పటికి అనిపించింది. మంచిగా అనిపించింది. నిజమక్క. నిజంగా ఎక్కడి నుంచో ముంబై నుంచి అట్లా తీసుకొని వచ్చి పాటలు పాడిస్తున్నారు అవును. కదా! అవును. మరి ఎందుకని ఈ స్వరం మూగపోయింది అనుకోవచ్చు మరి? అంటే దీనివల్ల? స్వరం మూగపోయింది అనంటే 2009లో డిపార్ట్మెంట్‌లోకి వచ్చిన తర్వాత 2010లో రియలైజ్ చేశాను. ఆ హ్మ్. తర్వాత ఆ టైంలో యూట్యూబ్ లేదు హ్మ్. ఒకటి. అది లేట్ అయ్యుండొచ్చు. బేసిక్‌గా చెప్పాలంటే నిజామాబాద్‌లో పోలీస్ వ్యవస్థ నాకు లైఫ్ ఇచ్చింది గానీ, మన కళాకారులు చాలా మంది తొక్కేసే ప్రయత్నమే చేసిర్రు. అబ్బా! ఆ! ఎందుకంటే ఆ టైంలో 2009, 10 టైంలో తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తున్న టైం. హ్మ్. యాక్చువల్లీ నేను 2007, 8లోనే ఇక్కడికొచ్చిన. హ్మ్. అయితే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవడం, ఆ అమ్మాయికి ఎందుకు ఇక్కడ ఛాన్స్ ఇవ్వడం అని ఒకరిద్దరు చేసినటువంటి కొన్ని కుట్రలు కుట్రల వల్ల బట్ అయినా పోనీ అంటే తన వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం కావచ్చు. నాకైతే కడుపు నిండుతుంది. దాని గురించి ఎక్కడ ప్రస్తావించింది లేదు, మాట్లాడింది లేదు. హ్మ్. అర్థమైపోయింది. ఓకే. ఎనఫ్. మనకి ఛాన్స్ మనకంటూ ఒక రోజు ఉంటే డెఫినెట్‌గా మన లైఫ్‌లో ఎవరు ఆపినా ఆగకుండా వచ్చేస్తది. ఖచ్చితంగా అక్క. వచ్చేంత వరకు ఎవరితో గొడవలు పెట్టుకోకుండా, ఏం మాట్లాడుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే వచ్చే రోజులు మనయే అన్నట్టు వెళ్ళిపోతున్నా. అంటే మన ప్రాపర్ ఎక్కడక్క అసలు? యాక్చువల్‌గా నా ప్రాపరు అనంతపురం జిల్లా, సింగనమర్ల మండలం, తరిమెళ్ళ గ్రామం. హ్మ్. నా పుట్టింది అక్కడే. నా 10th వరకు, ఇంటర్ వరకు అక్కడే. ఇంటరు మా పక్కన నా పామిడి అని ఉంటది. పామిడి కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. హ్మ్. తర్వాత నిజామాబాద్ రావడం. అనంతపూర్‌లో నారాయణ కాలేజీలో కొద్ది రోజులు వార్డెన్‌గా వర్క్ చేశాను. అప్పుడు ఇంట్లో పరిస్థితులు కొంచెం బాగోలేక. హ్మ్. ఆ తర్వాత డోర్ మార్కెటింగ్ చేశాను సింధు ప్రమోషన్స్ కంపెనీ కర్నూలులో. హ్మ్. అంటే ఇంటికి పెద్దదాన్ని. నాన్న కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండడం వల్ల కొంచెం ఏదో నాకు అయిన కాడ సపోర్ట్ చేద్దామని అట్లా హ్మ్. నా ప్రయాణం ఇక్కడ దాకా వచ్చి నిజామాబాద్‌లో ఆగింది. నిజామాబాద్‌లో ఆగింది. రాయలసీమ అని చెప్పుకోవచ్చు. రాయలసీమ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి నేను చెప్పేదాకా కూడా నేను రాయలసీమ అమ్మాయినని ఎవరు ఐడెంటిఫై చేయరు. నిజం. నేనే గుర్తుపట్టట్లేదు. అవును. ఆ! చాలా మంది ఇక్కడ అమ్మాయి అలా అందరూ మా డిపార్ట్మెంట్ వాళ్ళే అంటారు. నువ్వు రాయలసీమ అమ్మాయి ఎందుకు అవుతావు? మా నిజామాబాద్ పిల్లవి, మా నిజామాబాద్‌లో ఉంటున్నావు అని. అంతే కదా మా మరి. పిల్లవు నువ్వు అని చెప్పేసి అంటారు. హ్యాపీ పంచుకుంటారు. అనిపిస్తది. డిపార్ట్మెంట్‌లో కూడా ఇంత బాగా పాటలు పాడతావు అక్క. వాళ్ళ ప్రోత్సాహం నీకు ఎట్లుంటది? చాలా బావుంటది. నేను చెప్తున్నా నా ఫ్యామిలీ నాకెంత సపోర్ట్ చేస్తదో, నా డిపార్ట్మెంట్ కూడా నాకు అంతే సపోర్ట్ చేస్తది. హ్మ్. చాలా మంది ఏమైంది ప్రోగ్రామ్స్ ఎళ్ళవా నువ్వు? బయటికెళ్ళవా? నువ్వు ట్రై చేయవా? చాలా మంది నాకు సజెషన్ ఇస్తారు మా వాళ్ళు. మాకు తెలిసిన వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీలో అక్కడున్నారు, ఇక్కడున్నారు. నువ్వు వెళ్తా అంటే ఎళ్ళు. వద్దులేండి. హ్మ్. నా సేవ పోలీస్ డిపార్ట్మెంట్‌కే చాలా అని చెప్పేసి అంటూ ఉంటా. చాలా అంటే ఎంకరేజ్ చేస్తా ఉంటారనమాట. ఏదో రకంగా అమ్మాయి బాగా కష్టపడుతది, మంచిగా పాడుతది. హ్మ్. ఛాన్స్ ఇప్పిద్దామని పాపం చాలా మంది మా డిపార్ట్మెంట్ వాళ్ళు అంటూ ఉంటారు గానీ, హ్మ్. సరదాగా నవ్వుతూ తీసుకుంటుంటా అంతే. 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 ఇప్పుడు రాయలసీమ నుంచి ఆంధ్ర బిడ్డగా వచ్చి తెలంగాణ బిడ్డకి సెటిల్ అయినావు సెటిల్ కదక్క. అయిన అవును. ఇప్పుడు మరి ఆంధ్ర పాట ఏదైనా నీకు వచ్చిన పాట పాడక్క. ఇంతకుముందు 'రెల్ల రెల్లల' అన్న పాడాడు గోపాల. అవి రాయలసీమ జానపదాల్లో ఒక డిఫరెంట్ ఉంటాయి. అవును. ఆ! అందులో వచ్చేసి మన గోపాల్ అన్న పాడాడు కదా! అదొకటి వినిపిస్తా. హ్మ్. కాలికి గజగటి కడవాసం కానబేటి, కాలికి గజగటి కడవాసం కానబేటి, కంటనీరు 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 కడవ నిండెను గదరా, నా పాలిరాగా కడువ పగిలి కాల్వ పారెను గదరా, అదరా నా గుండెలదరా నిదురా కంటికి రాదు మధురా, ఎన్నేళ్ళ కాసెను గదరా, నా పాలిరాగ మధురా, ఎన్నేళ్ళ కాసెను గదరా. ఆంధ్ర బిడ్డగా ఆంధ్ర పాట పాడినావు. తెలంగాణ బిడ్డగా కూడా తెలంగాణ పాట పాడాలి కదా ఏదైనా ఒకటి. తెలంగాణ పాట ఇందాక పాడింది తెలంగాణనే. అంతేనా? సైకిల్ ఎక్కి. ఇంకో పాట. రాగి పల్లోరింటికాడ రంగురత్నం బైకాడ, రాగి పల్లోరింటికాడ రంగురత్నం బైకాడ, నక్కుబోసిన నల్లరైక ఒక్క సెక్కల ఎరో నాయనో నారాయణ, నేనేమి సేతును దేవుడో దేవుడో జందారుడా, ఎల్ల నావులు కట్టుకొని ఏటిగడ్డకు నువ్వు పోతే సన్న బియ్యం సిన్ని సేపలు నీకు సద్దీదెత్తురో నాయనో నారాయణ, నేనేమి సేతును దేవుడో దేవుడో జందారుడా, అచ్చబెల్లం పచ్చి కొబ్బెర దంచి నేతిలో ముంచుకొని, అచ్చబెల్లం పచ్చి కొబ్బెర దంచి నేతిలో ముంచుకొని, ముందు నేనే తింటరో దేవుడో జందారుడా. థ్యాంక్ యూ. నిజమక్క. ఏమైనా మ్యూజిక్ నేర్చుకున్నావు అక్క? లే చిన్న. మరి ఎందుకని ఆ గమ్మకం గాని ఆ స్వరం గాని ఎక్కడ టెంపో పాడాలా లేకపోతే ఎక్కడ డౌన్ చేసి పాడాలా ఎక్కడ ఎత్తుకోవాలి అంటే ఆ బేస్ మంచిగా తెలిసింది. నిన్ను మామూలుగా వింటే మాత్రం ఈ యొక్క Okay. మంచిగా మ్యూజిక్ నేర్చుకొని ఉంది, లేదు మ్యూజిక్ ఏం నేర్చుకోలేదు. న్యాచురల్ గా పాడేది. న్యాచురల్ గానే అంటే ఫోక్
అప్పుడప్పుడు ఏమన్నా ఆర్కెస్ట్రా వెళ్తే కొంచెం సినిమా పాటలు చాలా అంటే ఫోక్ ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో ఫోక్ ఎక్కువ ఉంది కాబట్టి ఎంత సినిమా పాటలు ఉన్నా ఒక ఫోక్ సింగర్ కంపల్సరీ ఉండాలి కాబట్టి ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది ఎలక్షన్ నుంచి కొంచెం డ్యూటీ బిజీల వల్ల, లేకుంటే బయట ఏమైనా ఆర్కెస్ట్రా అట్లా వెళ్తూ ఉంటాం. డ్యూటీ లేనప్పుడు ఖాళీ టైం ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డ్యూటీ, ఇది దీని తర్వాతనే ఏదైనా. అది ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే ఏదైనా సరే, ఈ రోజు నాతో పని ఉంది అని అంటే డ్యూటీ రెగ్యులర్ గా సేమ్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇది లేదు అంటేనే అక్కడికి వెళ్ళడం తప్ప ఈ ఉద్యోగాన్ని వదులుకొని వెళ్ళేంత లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే డ్యూటీ ఇదే కదా నిలబెట్టింది, అందుకని ఇది దీని మీద ఎక్కువ మక్కువ. ఇప్పుడు మరి డ్యూటీలో ఉన్నప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీది ఒక టీం ఉంటుంది కదా, టీంతో వెళ్ళినప్పుడు నిన్ను సజెషన్ చేస్తారు, నువ్వు ఈ పాట పాడు ఈ పాట పాడు, పదే పదే నీ నోట పాడించుకునే పాట. నా నోటితో చాలా మందికి సేమ్ అమ్మ నాన్న పాటలు చాలా ఇష్టం, ఎందుకంటే అది అనుభవిస్తున్నాం కాబట్టి అది ఒదిగిపోతుంది అందులో. తర్వాత ఎక్కువ మటుకు సరదాగా అంటే మనం వెళ్తున్న దారిలో మూమెంట్ బట్టి సిచ్యువేషన్ బట్టి సరదాగా కొంచెం కోతి చేష్టలు ఎక్కువ ఉంటాయి డ్యూటీలో ఉన్నప్పుడు, సరదాగా అట్లాంటప్పుడు సరదాగా ఆ మూమెంట్ బట్టి ఏదో పాడుకుంటూ టైం సాగించడం. మరి సరదాగా అన్నప్పుడు ఒక్క సరదా పాట ఏదైనా. తేలుగుట్టెనత్తో అత్త తేలుగుట్టెనత్తో అత్త, యాడగుట్టె నమ్మి కోడల యాడగుట్టె నమ్మి కోడల, కుమ్మరింటి కాడా అత్త కుండకు నేంబోతే అత్త, కుండలోన ఉంది అబ్బా భలే గుడ్ల తేలే అత్త, మామన విలవండి దీనికి మందులు నూరండి అత్త, మామ వేసే మందు అబ్బా భలే మంటలాయే అత్త, మొగిన్ని విలవండి దీనికి మందులు నూరండి అత్త, మొగుడు వేసే మందు అబ్బా భలే మంటలాయే అత్త. మరి మామ వేసిన దగ్గరలే మా మొగుడు వేసిన దగ్గరలే, అంటే మొగుడు వేస్తేనే ఏమందేం తగ్గట్లేదు ఎందుకని అత్త కోడలు అడిగితే కోడలు ఉన్నదంట, ఎదురు ఇంటి వాడే అత్త యాప చెట్టు వాడే అత్త, వాడు వేసే మందు అబ్బా భలే సల్లగాయే అత్త. జానపదం గొప్పతనమే కదా పాట కూడా, మనం చూసి మన పరిస్థితుల్ని బట్టి ఒక మూమెంట్ ని బట్టి ఆ సమాజం ఏది జరిగినా కూడా దాన్ని బట్టి అవలీలగా వాడుతుంటారు. అవును, అది సేకరణ జానపదం గొప్పతనం. మనం పుట్టక ముందు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో వాళ్ళు సరదాగా పొలంలో పనులు చేసుకుంటూ పాడిన పాటలు నిజంగా చాలా మీనింగ్ ఉంటాయి, సరదాగా ఉంటాయి, చాలా అర్థాలు ఉంటాయి, చాలా బాగుంటాయి పాటలు. ఇప్పుడు విలేజెస్ లో కానీ పండగలు జరుగుతుంటాయి, లేకపోతే ఏమైనా సంథింగ్ ప్రోగ్రామ్స్ కానీ నాట్లు వేసుకుంటారు, అట్లాంటి పాటలు ఉంటాయి కదక్క, అట్లాంటి పాటలు ఏమన్నా వచ్చా? ఇదివరకు కూడా వాడాను, అంటే మా అమ్మ నన్ను కన్నా మా అమ్మ కూడా సింగర్ అనమాట. అవునా? అమ్మ సింగర్ అని అందరు చెప్తారు, మీ అమ్మ చాలా బాగా పాడేది, అసలు నీ వాయిస్ వింటే మీ అమ్మ గుర్తుకొస్తుంది, మిమ్మల్ని మరిపించేస్తున్నావు అని అంటారు. అక్క ఒక మాట చెప్పనా, నువ్వు అమ్మ లేదని బాధపడ్డావు కదా, కానీ నిజంగా నేను ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా, అమ్మ నీ గొంతులో బ్రతికే ఉంది ఇంకా. అవును, ఎందుకంటే వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తారు, తెలియదని అన్నారు కదా, నిజంగా చెప్పేసరికి మీ గొంతే అమ్మ అనుకోవాలి ఇక మీరు ఇప్పటి నుంచి, అమ్మ కోసం మీరు అసలు బాధపడదు. నేను అదే అనుకుంటా, అంటే పాడిన ప్రతిసారి మా అమ్మతో నేను మాట్లాడుతున్నా అన్న ఫీలింగ్ నాకు. చాలా మంది ఎవరికి లేరు అమ్మ దీనికే ఉన్నట్టు ఫీల్ అవుతుంది అని చాలా మంది అనుకుంటారు. మన మనసులో ఆలోచనలు మన మనసు మన మైండ్ ఆలోచించే విధానం మనకు మాత్రమే తెలుస్తుంది, ఎదుటోళ్ళకి తెలియదు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది మార్నింగ్ టేస్ట్ నుంచి సాయంత్రం వరకు మనకే తెలుస్తుంది కాబట్టి, మన బాధ అయినా మన హ్యాపీనెస్ అయినా మనకే తెలుస్తుంది. కొన్ని విషయాలు చెప్పుకున్నా కూడా అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి, అది మనసుకి మాత్రమే అర్థమవుతుంది, మంచిగా మనకే అర్థమవుతుంది. చాలా మంది అనుకుంటారు ఏమో ఎవరికి లేదు, అందరికి ప్రపంచంలో చాలా మంది ఉండొచ్చు. ఇప్పుడు అందరికీ అమ్మ ఉండొచ్చు, ఒక టైంలో అమ్మ చనిపోవచ్చు, కానీ చూసుకోవడానికి ఒక ఫోటో అన్న ఉంటుంది. కానీ అసలు అమ్మ ఎలా ఉంటుందో తెలియకుండా 1 year అప్పుడు అమ్మ చనిపోవడము, అమ్మ ఎలా ఉంటుందో తెలియకుండా పెరగడం అన్నది ఎంత భయంకరంగా ఉంటుంది. కనీసం ఫోటో అంటే ఏదో ఎప్పుడు ఒకసారి మా అమ్మ, ఇప్పుడు నాకు ఏదైనా బాగా మనసు తట్టుకోలేని బాధ వస్తే అక్కడ నుంచి ఆ ఫోటో తీసుకుంటా, పక్కన పెట్టుకొని పడుకుంటా. అది అంటే చాలా ఇంకా నా తోటి కాదు అన్నప్పుడు, ఇందాక చెప్పాను కదా అమ్మ ఊళ్ళో పడుకుంటే ఆ బాధ పోతుంది అని, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు అమ్మ లేదు కాబట్టి అమ్మ ఫోటోని అమ్మ ఒడి తల కింద పెట్టుకొని పడుకుంటా. నా కళ్ళలో ఎన్ని నీళ్ళు ఉంటే అన్ని నీళ్ళు ఆ మిర్రలేకపోయి ఆ మిర్రర్ అమ్మ పేరు మొత్తం
డిస్టర్బ్ అయిపోయింది. అవునా? అమ్మ పేరు ఏం పేరు చెప్పారు? అమ్మ పేరు రాజకుల్లాయమ్మ. రాజకుల్లాయమ్మ. దాన్ని నేను చూసిన, మన ప్రేక్షకులకు కూడా చూపిద్దాం. కానీ మంచిగా ఫోటో ఫ్రేమ్ పెట్టి దాని అంటే పేరు అది మీరే రాసిరా? యాక్చువల్గా దానికి ఒక చరిత్ర ఉంది. నారాయణ కాలేజీలో జాబ్ చేస్తున్నప్పుడు 1500 జీతం అప్పుడు అనంతపూర్లో. ఆ 1500 ఫస్ట్ జీతం వచ్చినప్పుడు దసరా పండుగకి మనం బట్టలు పెట్టుకుంటాం కదా చనిపోయిన వాళ్ళకి. సో అట్లా అమ్మకు కూడా ఒక చీర కొంటే బాగుంటుంది అని మనసులో అమ్మ లేదు కానీ అది ఫస్ట్ శాలరీ నా జీవితంలో ఫస్ట్ టైం సంపాదించిన డబ్బులు కదా. అమ్మకు ఒక చీర కొందాము అన్న ఆలోచనతో ఒక చీర కొంటే ఆ చీరలో ఒక అట్ట వచ్చిందనమాట. ఆ అట్టని ఆ ఫోటో, ఆ అట్ట మీద ఆ క్షణం అందులో చీర ఇప్పి ఎక్కడ డ్యామేజ్ ఉందో అది అని చూస్తాం కదా. ఇట్లా అనగానే అట్ట పడంగానే టక్కన తీసేసుకున్నా. అది తీసుకొని అక్కడ నారాయణ కాలేజీలో ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న అమ్మాయిలతో స్కెచ్ తీసుకొని మంచిగా నేమ్ రాసుకొని అది అలా పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా అనంతపురం నుంచి నిజామాబాద్ ట్రావెల్ చేసేంత వరకు నిజామాబాద్లో ఎక్కడికి వెళ్ళినా సరే, ఈవెన్ నేను డ్యూటీ మీద బయటికి వెళ్ళినా కూడా నా బ్యాగ్లో ఏం లేకున్నా అట్ట ఉంటుండే. అట్ట పెట్టుకొని వెళ్ళి అంటే నా వెనక మా అమ్మ వస్తుంది అన్న భరోసా నాకు ఆ అట్ట మీద పేరు. ఇట్లనే ఉంటే ఇది పోతే ఈ పిల్ల అంటే ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది కదా, ఇది పోతే ఈ పిల్ల ఎట్లా రియాక్ట్ అవుతుంది అసలు అని చెప్పేసి మావయ్య దానికి ఫ్రేమ్ చేయించి ఇచ్చాడు. మావయ్య కూడా నిజామాబాద్లోనే ఉంటుంది ఏసై. యాక్చువల్గా దూరం రిలేషన్ అయినా కానీ ఇక అమ్మ లేదు, అమ్మ ఉంటే ఆయననే అంతే అంత బాగా చూసుకుంటారు. అంటే మనకి ఇంత తీసుకొచ్చి పెట్టాలి అలా చూసుకోవాలన్నది కాదు. మనం కష్టంలో మనం 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 బాధపడుతున్న విషయం మనం చెప్పకుండా తెలుసుకోవడమే ప్రేమాభిమానం. కాబట్టి ఆ పిల్ల అమ్మ 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 అని చెప్పేసి ప్రతి క్షణం తిన్నవరా ఆయన డ్యూటీకి వెళ్ళినా బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ నా గురించి కనుక్కొని ఇంట్లో ఇంకా అమ్మ ఉంటే కూడా అంత కేర్ చూసుకోకపోవునేమో అని ఇలా చూసుకుంటారు. అర్థమవుతుందక్క. మాటలలోనే అంత మంచిగా చూసుకుంటుందంటేనే కదా మీరు ఈరోజు తన గురించి అంత గొప్పగా చెప్తున్నది. లైఫ్ ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఎదుటోళ్ళతో ఇలా మాట్లాడాలి, ఎప్పుడు కూడా నీకున్నా లేకున్నా నీ చెయ్యి పైన ఉండాలి, కింద ఉండకూడదు. జీవితం అంటే అది సక్రమైన మార్గంలో వెళ్ళాలి. ఎవ్వరు ఎంతటోళ్ళైనా సరే వాళ్ళ దగ్గర నీ క్యారెక్టర్ వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి నచ్చిన నేను ఉండమన్నారంటే ఆ పర్సన్ కరెక్ట్ కాదు, నువ్వు ఫస్ట్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇది లైఫ్. ఇలా ప్రతిదీ మోటివేట్ చేసి ఈరోజు ఎక్కడ నిల్చోబెట్టాడు మా పెళ్ళికి ముందు నుంచి. ఈ పెళ్లి తర్వాత కూడా పెళ్లి లైఫ్ అమ్మ ఉంటే మనకి భర్తతో ఇలా ఉండాలి, అమ్మతో ఇట్లా ఉండాలి, అత్తగారు ఇట్లా ఉండాలి చెప్తారు కదా. నాకు అన్ని తానే చూసుకున్నాడు కాబట్టి మా నాన్నకంటే కూడా ఎక్కువ అమ్మ నాన్న ఇట్లా ఉంటుంది. ఇట్లా స్టార్టింగ్ పెళ్ళి అన్నప్పుడు కొంచెం అమ్మ ఉంటే బాగుండని బాధపడ్డప్పుడు ఇలా కొంచెం నన్ను మోటివేట్ చేయడం కానీ ఇలా అంటే ఏదన్నా కానీ ఒక మాట చెప్పాలంటే మావయ్య అంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు కదా, ఇంకా సేమ్ ఇంకా అమ్మ తర్వాత కదా అమ్మనే. నిజమక్క. అది ఇందాక మనం టాపిక్ లో పడిపోయి మనం పాట గురించి మర్చిపోయినా ఖచ్చితంగా నీతో పాట పాడించుకుంటా. అదే అమ్మ అనేసరికి అమ్మ గొంతు మీలో ఉంది. అమ్మ పాటలు ఏదైనా వచ్చా, లేకపోతే ఊర్లో పాటలు నాట్లు వేసుకుంటా అట్లాంటి పాటలు ఏమైనా వచ్చా అంటే వచ్చన్నారు. దాంట్లో ఏదైనా ఒక పాట పాడండి అక్క. తప్పకుండా పాడతా. పచ్చంచు జలతారి మనసీరలే కడివో, పచ్చంచు జలతారి మనసీరలే కడివో, మనన్న గారింట సొగసులు లేక సోకులే కడివో, మనన్న గారింట సొగసులు లేక సోకులే కడివో, విన విన పరందామా వినరే సముద్రాన, కోమలాంగికి కొడుకు ఉడితే కోర్కెదిరేనో, కోమలాంగికి కొడుకు ఉడితే కోర్కెదిరేనో, విన విన పరందామా వినరే సముద్రాన, విన విన పరందామా వినరే సముద్రాన. అంతా అసలు ఏం చెప్పాలో అర్థం కాదు. ఎన్నో ఇంటర్వ్యూస్ చేసినా, ఎంతమందితోనో మాట్లాడినా, కానీ ఇట్లాంటి పాటలు ఇట్లాంటి గొంతు అసలు వినలే. థ్యాంక్ యూ చిన్న. అంటే మట్టి గొంతులు సహజం ఉండడం. నాకు ఎందుకు నీ నోట ఇంకా సినిమా పాటలు వినాలన్నక సినిమా సైడ్ వెళ్దాం. సినిమా పాటలు, నీకు వచ్చిన పాటలు ఏమైనా? సినిమా పాటలు అంటే నాకు ఓల్డ్ సాంగ్స్ చాలా ఇష్టం. అంటే బేస్ వాయిస్ లో ఉంటాయి కదా అప్పటి పాటలు,
నా వేషధారణ ఇలాగే ఉంటది, నా కలెక్షన్ కూడా అలాగే ఉంటది. అయితే ఇంకొక విషయం కూడా చెప్తాక, ఎందుకంటే మీలో నాకు నచ్చింది ఈ రోజులల్లా ఇప్పుడు మనం రెడీ కావాలని అటు ఇటు అనుకుంటారు కదా, మీరు టిక్లీ కూడా పెట్టుకోరని తెలిసింది. అవును. ఎందుకని ఒక కుంకుమ పెట్టుకోవడం? అవును, యాక్చువల్గా స్కూల్ టైంలో అమ్మ 2 జడలు గట్టిగా వేసేసి ఇప్పుడు పెంచినమ్మ కాటుక ఇంత పెద్దగా పెట్టి పంపించేది అనమాట. నాకు 5th క్లాస్ వరకు కూడా కాటుకనే పెట్టింది. 5th 6th టైం వరకు కూడా పెద్ద కాటుక పెట్టి 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 అది తర్వాత మా మేనత్త ఒక ఆమె ఉంటుంది సాలమ్మ అని, మా మేనత్త మా అమ్మమ్మ వీళ్ళు ఎక్కువ మా ఫ్యామిలీలో వాళ్ళిద్దరు కుంకుమ బాగా వాడేవాళ్ళు. ఊకే కుంకుమ పెట్టుకునేది మా అమ్మమ్మ. అయితే మా అమ్మమ్మ తెలియకుండా సరదాగా కొద్దిగా ఇట్లా పెట్టుకునేది అనమాట. ఒకసారి ఇట్లా పెట్టుకున్నప్పుడు మా అమ్మమ్మ చాలా గట్టిగా ముద్దు పెట్టుకొని చాలా బాగా అనిపిస్తుంది, మీ అమ్మ కూడా ఇట్లానే కుంకుమ పెట్టుకునేది అని అన్నది. అమ్మ అన్నది కదా, ఇక పడిపోయింది అంతే. ఇక నాకు కొద్ది స్టిక్కర్ పెట్టుకున్నా కూడా ఎంబడే హెడేక్ వచ్చేస్తుంది, పడదు. కుంకుమ ఉంటే కుంకుమ, లేదంటే ఏం లేకుండా అయినా ఉంటుంది, కానీ కుంకుమ మాత్రం కంపల్సరీ. నువ్వు యూనిఫామ్ షర్ట్ ప్యాంట్ వేసుకో, ఏ డ్రెస్ వేసుకున్నా సరే సైజు తగ్గుతుందేమో కానీ కుంకుమ మాత్రం పోదు. అంతే, కుంకుమే కుంకుమే. అక్క సినిమా పాట కూడా పాడుతున్నారు కదా, తప్పదా? తప్పదు. ఏ రకం పాటలు కావాలి సినిమా పాటలు అంటే? సినిమా పాఠంలో మా సీతకి ఎన్ని రకాలు పాడినా కూడా వినడానికి తమ్ముడు రెడీగా ఉండదు. మరి భయపడతారేమో ఓల్డ్ సాంగ్స్ పాడితే. లేదు లేదు, పాడక. సంధ్య పొద్దుల కాడ సంపంగిన వింది, అందగడికి తోడు చలిగాలి రమ్మంది, ఎల్లువ ఏడు ఏడకి పోయేవాడు, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో. సంధ్య పొదుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలి రమ్మంది, ఎల్లువ ఏడు ఏడకి పోయేవాడు, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో. సూపర్ అక్క, థ్యాంక్ యూ. ఇంకో పాట, సినిమా పాట, ఇంకో పాట. ఇంకొక పాట కావాలా? నేను సినిమా పాటలు అసలు ఊహించుకోలేదు. అంతేనా? కానీ మేము ఊహించుకుంటాం, ఎందుకనంటే ఆ గొంతు అట్లా ఉంది. కష్టమే సినిమా పాట అంటే, ముందుగా ఊహించుకుంటే అంటే అక్క ఇప్పటి వరకు ఏమైనా సినిమా అవకాశాలు వచ్చినాయి మరి మీకు? ఎక్కడ ఎలాంటి అవకాశాలు లేవు. రెళ్ళ తర్వాత ఉద్యోగము, పెళ్ళి, పిల్లలు, సంసారం, ఇదే జీవితం. అప్పుడప్పుడు ఇలాగా ఒక చెల్లె ఒక తమ్ముడు అని ఇలా ఇంటర్వ్యూ పిలిస్తే వెళ్ళడం అంతే. లేదక్క, నేను ఈ ఇంటర్వ్యూలో చెప్తాను కదా, మీరు పక్కా సినిమాలో పాడతారు. థ్యాంక్ యూ. పక్కా సినిమాలో పాడతారు. మీ గొంతుకు ఒక ప్రత్యేకత త్వరలోనే రాబోతుంది. ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా, కొద్దిగా అంతే వెయిట్ చేయండి. పక్కా టాలెంట్ మన దగ్గర ఉంది అక్క, అద్భుతమైన గొంతు నీ దగ్గర ఉంది. ఎందుకు రాదు, ఆటోమేటిక్గా వస్తుంది. ఎవరు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు 2-3 తొక్కేయడం కూడా జరిగింది ఇండస్ట్రీకి వస్తున్నా కూడా అని. అట్లాంటప్పుడు ఏంటంటే ఈ రోజు వాళ్ళు మిమ్మల్ని ఆపొచ్చు, కానీ మీ గొంతు మీ గాత్రాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇంకొకటి మా సీతక్క దగ్గర ఏంటంటే, సీతక్క కూడా యాక్టింగ్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంటుందని తెలిసింది. అవును, ఒక సినిమా ఆడిషన్స్ కూడా వెళ్ళేసి వచ్చిన. అవునా? ఇంకా వాళ్ళు స్టార్ట్ అవునా? అంటే ఒకలా సినిమా కెరియర్ లో మీకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తే చేద్దాం అనుకుంటున్నారు అక్క? ఏదైనా పర్లేదు, సెంటిమెంటల్ రోల్ అంటే ఇలా అలా కాకుండా ఓరియంటల్ గా, అంటే ఏది ఒక షూట్ అయినా ఒక సాంగ్ అయినా చేస్తున్న పని ఫస్ట్ మన సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఒకటి ఎదుటోళ్ళకి మనం చెప్పేది మెసేజ్ గా ఉండాలి తప్ప వాళ్ళు కించపరిచే, ఎదుటోళ్ళు చూసిన వాళ్ళు కించపరిచేలాగా ఉండకూడదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా అంటే నా వల్ల మెసేజ్ వెళ్తుంది అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా రెడీ. అంతా పాజిటివ్ అంతే. నెగిటివ్ గా ఏది ఆలోచించినా మన మైండ్ ఫస్ట్ మనం నెగిటివ్ గా తీసుకున్నామంటే ఫస్ట్ మన బాడీ మొత్తం అలాగే రియాక్ట్ అవుతుంది. దానివల్ల అడ్డమైన ఆలోచనలు, అడ్డమైన రోగాలు తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఈ క్షణం ఇక్కడ ఈ వాతావరణంలో ఉండాలి. మళ్ళీ దీన్ని ఇక్కడే ఉండి అక్కడెక్కడ గురించి ఆలోచించి, అది కష్టం వచ్చినప్పుడు కష్టపడాలి, సంతోషం వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే మనం ఉన్న వాతావరణంలో ఏదైతే కన్వెంట్ ఉందో దానికి అలవాటు పడిపోతేనే మనం హ్యాపీగా ఉంటాం, మన చుట్టుపక్కల హ్యాపీగా ఉంటాం. అక్క తత్వ గీతాలు కూడా మీరు అద్భుతంగా వాడతారు. తత్వగీతం అవును, ఏదైనా ఒకటి వాడాలి. అందరికి తెలిసిన సాంగే, అందరి బాగా ఫేమస్ అయిన సాంగ్ మంగళియార్ వాడారు కదా. అంటే యాక్చువల్గా అది
టీవీలో ఛానల్ రాకముందు ఇళ్ళల్లో అమ్మ నాన్న వాళ్ళు వీళ్ళంతా పాడుకునే సాంగ్స్ అనమాట. ఆల్మోస్ట్ అవన్నీ రాయలసీమ కాబట్టి కంపల్సరీ వినిపిస్తాను. జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికి మెరుక వరువుండే స్థలము సద్గురుడుండే మరుగు. నానా ఖర్చులన్నీ నాల్కకు ఎరుక, నానా ఖర్చులన్నీ నాల్కకు ఎరుక. ఇట్టా కుండేలమ్మడి తిరిగే తెడ్డుకే మెరుక, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు. అజ్ఞానికి మెరుక వరుగుండే స్థలము సద్గురుడుండే మరుగు. వనము సింగారంబు కోయిలకు ఎరుక, వనము సింగారంబు కోయిలకు ఎరుక. ఇట్టా కొంపాలమ్మడి తిరిగే కాకికే మెరుక, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు. అజ్ఞానికి మెరుక వరువుండే స్థలము సద్గురుడుండే మరుగు. ఈ పాట నిజంగా జ్ఞానులకి తెలుస్తుంది అక్క. అవును, ఆ గొప్పతనం ఏందో. అవును. అంటే తత్వగీతాలు కూడా ఎట్లా నేర్చుకున్నారు అక్క మరి? తత్వగీతాలు అంటే ఇంట్లో అమ్మమ్మ పాడుతుందని చెప్పాను కదా. ఇప్పుడున్న ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ అమ్మ, మా అత్తమ్మ కూడా మంచి పాటలు. అటు సైడ్ బ్రహ్మయ్య దేవుడు చాలా ఫేమస్, ఇక్కడ బనగానపల్లి ఆ ఏరియాలో. ఇట్లా అసలు ఈ తత్వగీతాలని వచ్చింది ఆ మఠం అటు బ్రహ్మగారు అక్కడ నుంచే వచ్చాయి మ్యాక్సిమం. ఇప్పుడు రాయలసీమలో 4 జిల్లాల్లో ఎవరు పాడినా తత్వగీతాలు. మెయిన్ తత్వం అంటేనే బ్రహ్మగారి చరిత్ర, అది బ్రాండ్. ఇక రాయలసీమలో ఎవరు వాడినా కూడా ఒప్పుకుపోయినా ఇది నిజం. రాయలసీమ అంటే ఇక్కడ వాళ్ళకి తెలియదు కాబట్టి తెలీదు. కాకపోతే తత్వం అంటేనే రాయలసీమ, బనగానపల్లె, బ్రహ్మంగారి మఠం అక్కడి నుంచి వచ్చిన చాలా మటుకు. ఇప్పుడు కూడా కొంతమంది అవి చేస్తూ ఉంటారు, ఏవేవో కార్యక్రమాలు చేస్తావు, భజనలు అవి ఇవి. అవన్నీ ఆ ఏరియాలో ఆల్మోస్ట్ అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. కాబట్టి ఆ వాతావరణంలో పెరిగాను కదా, దాదాపు 16-17 సంవత్సరాలు అక్కడే ఉన్నాను కాబట్టి అమ్మమ్మ వాళ్ళ దగ్గర వినడము, లేకుంటే ఊర్లలో అప్పుడు బ్రహ్మగారి కథలు చెప్పేవాళ్ళు, నాటకాలు వేస్తుండే ఊర్లల్లో, అట్లా వినటము, అట్లా అలవాటైపోయింది. మన బ్రహ్మంగారిది ఏదన్నా పాడతావక్క? పాడండి. కందిమలయ పల్లెలో బ్రహ్మంగారి తిరునాళ, కందిమలయ పల్లెలో బ్రహ్మంగారి తిరునాళ. నీవే నాకు లోకము, నీవే నాకు లోకము, నీవే నాకు ప్రాణము. కందిమలయ పల్లెలో బ్రహ్మంగారి తిరునాళ, కందిమలయ పల్లెలో బ్రహ్మంగారి తిరునాళ. కాయ కర్పూరము నీకైనా తేజమ తండ్రి, నీకైనా తేజమ తండ్రి, నిన్ను పూజించెదమయ్యా. కందిమలయ పల్లెలో బ్రహ్మంగారి తిరునాళ, కందిమలయ పల్లెలో బ్రహ్మంగారి తిరునాళ. బ్రహ్మంగారి తిరునాళ అక్కడ ఇయర్లీ వన్స్ కంపల్సరీ మఠం అక్కడ ఇదైతుంది అనమాట, జాతర మాత్రం జరుగుతుంది, వెళ్తూ ఉంటారు. రాయలసీమ ఏరియాలో చాలా ఉన్నాయి, నారాయణ స్వామి తిరునాళ్ళు అని చెప్పేసి, బ్రహ్మంగారి తిరునాళ్ళ, అశ్వత్థ నారాయణ స్వామి అని అనంతపూర్ ఏరియాలో బాగా ఫేమస్. తర్వాత గుగుడు కుల్లయ్య స్వామి అని మొహరం 11 రోజులు జరుగుతుంది, అది చాలా ఫేమస్ ఆ ఏరియాలో. కొన్ని చాలా ఉన్నాయి. ఇప్పుడు 40 రోజులు ఇక్కడ కార్తీకాలు ఎట్లయినా అక్కడ 4 వారాలు మొత్తం జరుగుతుంది. ఇసుక వేస్తే కూడా రాళ్ళంత జనం ఉంటారు. మేడారం ఎలా జరుగుతుందో అలాగా జరుగుతుంది అనమాట అక్కడ. అంటే అక్క ఇప్పుడు రాయలసీమల పాటలు చాలా గొప్పతనంగా ఉంటాయి, స్పెషల్ గా ఉంటాయి చెప్పుకోవాలనుకుంటే. అంటే యూట్యూబ్లలో వచ్చిన పాటలు కాకుండా, సినిమాలలో వచ్చిన పాటలు కాకుండా, మీకు తెలిసిన ఏదైనా ఒక పాట? నాకు తెలిసిన పాటల అంటే ఇదివరకు యూట్యూబ్లలో లేదు, ఇప్పుడు నేను పాడుతున్నా అని ఏదైనా ఒక పాట పాడండి. అత్తమ్మ ఇచ్చింది సాంగ్స్, ఒక 2-3 సాంగ్స్. అంటే అప్పుడు మన TV5లో జాగోరి జాగో ఆడిషన్స్ ఉన్నప్పుడు తీసుకున్నా, ప్రోగ్రామ్ జరగలేదు కానీ. అంటే స్టార్టింగ్ ఒక 3-4 సాంగ్స్ పంపించింది. బ్రహ్మంగారి సాంగ్ కూడా అత్తమ్మ పంపించింది. ఒకటేమో స్టూడియో రౌండ్లో పాడాను, అది కాకుండా పాడండి.
కాటికంతా భరణిలోన కానదీయ వరి వండింది, కాటికంతా భరణిలోన కానదీయ వరి వండింది, మరపటేద్దు వారి మేసెనురా, ఎడుమొల్ల సెన్న మేడిపూత కలుపు దియరన్న. కాటికెంత భరణిలోన కానదీయ వరి వండింది, మరపటేద్దు వారి మేసెనురా, ఎడుమొల్ల సెన్న మేడిపూత కలుపు దియరన్న. ఎద్దు మంచిది ఎర్ర గోడ వెలక సెవుల పుల్ల గీత, ఎద్దు మంచిది ఎర్ర గోడ వెలక సెవుల పుల్ల గీత, రాయి తొక్కి రంకెలేసెనురా, ఎడుమొల్ల సెన్న రాయి పోటు తల్లడిల్లెనురా. కాటికంతా భరణిలోన కానదీయ వరి వండింది, మరపటేద్దు వారి మేసెనురా, ఎడుమొల్ల సెన్న మేడిపూత కలుపు దియరన్న. అక్క నీకు ఏ సింగర్స్ అంటే బాగా ఇష్టం? జానకమ్మ అంటే ఇష్టం. జానకమ్మ ఇష్టమా? Old. నీ గొంతు కూడా అట్లనే ఉంది. అయ్యో థ్యాంక్ యూ నిజంగా. థ్యాంక్ యూ. ఆ. జానకమ్మ సాంగ్స్ ఆల్మోస్ట్ వింటాను, అవే ఇష్టం బాగా. ఇప్పుడు సినిమాలు అయితే చూస్తున్నాం కదా అక్క, మ్మ్. మొత్తం కూడా రాయలసీమ పాటలు, మ్మ్. జానపదాలు మూవీస్లలోకి వస్తున్నాయి. మ్మ్. నీకేమనిపిస్తుంది? జానపదం డెవలప్ అవుతుంది అన్నది హ్యాపీనే కానీ మ్మ్. కరెక్ట్ అంటే పాట తగ్గట్టు సింగర్స్ లేరేమని నేను అనుకుంటున్నా పర్సనల్గా. అంటే మనది చేసే పని మనకి మంచిగా అనిపిస్తుంది, ఎవరిని వీళ్ళకి చూపించే స్థాయిలో మనం లేం కాబట్టి. కాకపోతే కొంచెం దీని మీద అవగాహన ఉంది కాబట్టి విన్నప్పుడు కొంచెం అరే ఇక్కడెక్కడో అని అనిపిస్తుంది. అంటే కొందరు ఇంత మొన్నటిదాకా సినిమా పాటలే నడిచినాయి కాబట్టి సడన్ గా ఒకసారిగా ఫోక్ వచ్చే వరకు పాపం సినిమాలు తీసే వాళ్ళకి కూడా ఆహా ఫోక్ ఇలాగే ఉంటదేమో అన్నట్టే ఉంటారు. కానీ అవును. మనం ఫోక్ పాడుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఫోక్ లో ఎక్కడ గమకం మిస్ అవుతుంది, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అన్నది. అవును. అది ఎంత మేము పాడుతున్నాము ఒకసారి ఫేమ్ అయ్యామంటే మేము కరెక్టే పాడుతున్నాం అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్, ఎందుకంటే సినిమా పాటలు ఎలా పాడుకున్నా ఏం కాదు, కానీ జానపదము ఖచ్చితంగా అక్షరము ఖచ్చితంగా కరెక్ట్గా పాడితేనే దాని జానపదం అని ఉంటుంది. అంతే. కాబట్టి చాలా మంది కొంతమంది కూని చేస్తూ ఉంటారు. ఆ పోనీలే ఇక మనం ఏం చేయలేం కదా, ఇప్పుడు మనం అక్కడ నుండి ఇప్పుడు జడ్జ్ చేయలేము. మూవీస్లలో నాది నక్లేస్ గొలుసు గానీ, పల్సర్ బైక్ గానీ, ఆ, ఇంకా చూస్తున్నాం దారి చూడదము చూడు మామ. ఉమ్. ఆ పాటలు మీ స్టైల్లో ఏమైనా పాడగలుగుతారా అక్క? ఐటమ్ సాంగ్స్ అట్లాంటిది అవి ఎంత ట్రెండింగ్ లో ఉన్నా ఆవిడ జోలికి వెళ్ళాను ఫస్ట్. ఇప్పుడు ఇంకో పాట కూడా ఉంటది, రాయలసీమలో వడిసాల వారు. అవును, ఆ పాట కావ్య పాడింది రేలా రేలలో. వచ్చా అక్క నీకు ఆ, ఏమన్నా? వచ్చు. ఒకసారి వడిసాల వారు బెడిసేరన్నయ్య, ఓ నా ముద్దు శీలక వడిసాల వారు బెడిసేరన్నయ్య, ఒడిశాల వారు బెడిసే ఒళ్ళు తగిలి పడితే, ఒడిశాల వారు బెడిసే ఒళ్ళు తగిలి పడితే, పడుచువాడోళ్ళంతా పడి నవ్విరే, పడుచువాడోళ్ళంతా పడి నవ్విరే, ఒడిశాల వారు బెడిసేరన్నయ్య, ఓ నా ముద్దు శీలక వడిసాల వారు బెడిసేరన్నయ్య. ఏ పాట అడిగినా కూడా చిటికల సమాధానంతో చిటికల పాడేస్తానంటూ పాడేస్తున్నావు అక్క. థ్యాంక్ యూ. ఇప్పుడు రేలారే రేలా ప్రోగ్రామ్ చేసినప్పుడు నీతో పాటుగా ఎంతో మంది సింగర్స్ వచ్చి ఉంటారు. కానీ కొంతమందిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మామూలుగానే పాడుతున్నారు కదా అనిపిస్తుంది. కొంతమందిని చూసేసరికి అబ్బా వీళ్ళు భలేగా పాడుతున్నారే అనిపిస్తుంది కదా అక్క. నీకు అట్లా చూసినప్పుడు అట్లా వాళ్ళ పాడిన పాటలలో ఏదైనా పాట ఇష్టమా మీకు, నీతో పాటు కంటెస్టెంట్స్? రేలా రేలా అంటే గోపాల్ అన్న సాంగ్స్ ఆల్మోస్ట్ ఇష్టం, ఎందుకంటే ఒక డిఫరెంట్ గమకాలు పాడుతూ ఉంటాడు అన్న గోపాల్. తర్వాత కొంచెం మెలోడీస్ అంటే కావ్య పాడిన రేలా, ఇదే ఇందాక పాడినట్టు రేలా రేలా కావ్య పాడిన పాటలు కొంచెం మెలోడీగా అనిపిస్తాయి. ఇప్పుడు మాతో పాటు పాడిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా మంచి సింగర్సే. ఇప్పుడు అప్పట్లో చాలా ఒక 10 మంది టీం ఉంటే ఒక 5-6 చెప్పుకునేటట్టు ఉండేవాళ్ళు. మా సిరీస్ లో ఎంతమంది ఉంటే అంతమంది తోపులే ఉండే. వాళ్ళు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నారు, మంచిగా వాళ్ళే ఉన్నారు. అప్పుడప్పుడు చూస్తే హ్యాపీ అంటదా, ఓకే మంచి సెటిల్ అయిపోతున్నారు, సంపాదించుకుంటున్నారు, అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు సారంగధర్య పాట మీరున్నప్పుడు అందులో బ్యాచ్ అయినది? సారంగధర్య ఆ పాట వచ్చాక కోమలి వాడిన సాంగ్, కోమలి సాంగ్ మీ బ్యాచ్? మా బ్యాచ్. టీ న్యూస్ లోనే ఆ పాట బయటకు వచ్చింది. మరి ఇప్పుడు అది ఇదివరకు ఆ మూవీలో వచ్చినప్పుడు చాలా ట్రెండ్ అయింది, చాలా కూడా జరగడం జరిగింది. అవును, మొత్తానికి ఏదో జరిగిపోయింది. ఆ పాట ఒకసారి వాడండి. దాని కుడి భుజం మీద కడవా, దాని కుత్తెపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగధరియా,
దాని ఎడం భుజం మీద కడవా దాని ఎజెంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సరంగదరియా దాని ఇంటి ముందరొక యాప ఆ యాపలో నాదొక్క పాప అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సరంగదరియా దాని పేరే సరంగదరియా దాని పేరే సరంగదరియా. సూపర్ అక్క. అక్క ఇప్పటిదాకా నువ్వు పాటలు పాడినావు కదా, అంటే నేను తెలంగాణ పాటలు పాడతా, రాయలసీమ పాట కూడా ఒకటి నేర్చుకొని వచ్చిన, ఓకే కంపల్సరిగా మా సీతక్క దగ్గర పాడాలి. అంటే ఏమైనా తప్పులుంటే క్షమించా. అయ్యో భలేవాడు అట్లేం లేదు పాడదా. ఇసనగిరి ఇసనగిరి కొసరి జనుకుల మావా ఇంట వాళ్ళట పొమ్మని చెప్పోం. ఇసనగిరి కొసరి జనుకుల మావా ఇంట వాళ్ళట పొమ్మని చెప్పోం. ఇంట వాళ్ళట ఇంట వాళ్ళట ఇంట వాళ్ళట పొమ్మని చెప్పు మామ వారవా కిలివేమని చెప్పు. హా ఇంట వాకిట పొమ్మని చెప్పు మామ వారవా కిలివేమని చెప్పు. ఆదివారము 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 అట్లా తది మామ అక్కకు నొకరొక్కలం పోం. ఆదివారము అట్లా తది మామ అక్కకు నొకరొక్కలం పో. అక్కకు నొక అక్కకు నొక అక్కకు నొకరొక్కలంపు మామ అట్నే నాకు సిరాబంపు. హా అక్కకు నొకరొక్కలంపు మామ అట్నే నాకు సిరాబంపు. దారి సోడు దారి సోడు దారి సోడు దుమ్ము సోడు మామ దున్న పోతుల బేరే చూడు. దారి సోడు దుమ్ము సోడు మామ దున్న పోతుల బేరే చూడు. దున్న పోతుల దున్న పోతుల దున్న పోతుల బేరే చూడు మామ కన్నె పిల్లల జోరును చూడు. హా దున్న పోతుల బేరే చూడు మామ కన్నె పిల్లల జోరే చూడు. ఇసనగిరి ఇసనగిరి కొసరి జనుకుల మావ ఇంట వాళ్ళట పొమ్మని చెప్పో. ఇంట వాళ్ళట పొమ్మని చెప్పో. ఇంట వాళ్ళట పొమ్మని చెప్పో. సూపర్ చాలా చాలా చాలా. మీ పాట కూడా కట్టెల బొమ్మన్నది కూడా మంచి, మా పిల్లలు అది చూడండి మమ్మీ కట్టెల బొమ్మన్నది అంటున్నారు. చాలా బాగుంది సాంగ్. అది కూడా చాలా సార్లు స్టార్టింగ్ లా అది బయటకు వచ్చినప్పుడు ఎంత మంచిగా అనిపించింది. ఎక్కడ చూసినా కూడా మన అంత సింగర్స్ అందరి నోట్లలో అదే నానింది ఆ టైంలో. చాలా బాగుంది. ఆ పాట మీ నోట వినాలనుకుంటున్న పాడతారక్క. ట్రై చేస్తా, నీ అంత కాకపోయినా కొద్దిగా. సేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందును. సేతి గాజులు వాయేరా సెలికాడ రాజడిగితే మందును. చామంతి రోకాలనవే సినదాన చేజారిపోయేననవే. చామంతి రోకాలనవే సినదాన చేజారిపోయేననవే. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువానే బొమ్మన్నది. యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో. యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో. అక్క నా పాట నీ నోట చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నాకు ఇప్పటిదాకా మంచిగా జానపదాలు అవి అనుకుంటా పాడినాం కదా. సీతక్క నోట ఒక జోష్ఫుల్ పాట ఏదైనా ఇప్పుడు మీరు అక్కడ పాడుతుంటుంటుంటే ఈ చీరలో నేను కూర్చోవద్దు చెప్పాలంటే, అంతేనా? డాన్స్ చేయాలి నేను. ఓకే తప్పకుండా. తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లంబాడోళ్ళం కాదు మేము బాపు బంజారులో. తాయం దత్తయ్యం తాయం దత్తయ్యం లంబాడి వాడియా కోనిహం హే బాపు బంజారచా. హే గోలి ఏ గౌలి హిదే 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 ఏ సుగుని ఏ చాంది హిదే 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 బాపు హే ఏ ఏ ఏ వరా వరా యోడి అయ్యయ్యా. బాపు హే ఏ ఏ ఏ వరా వరా యోడి అయ్యే. తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లంబాడోళ్ళం కాదు మేము ఏ బాపు బంజారులో. తాయం దత్తయ్యం తాయం దత్తయ్యం లంబాడి వాడియా కోనిహం ఏ బాపు బంజారచా. సీతక్క ఏ పాటలు చెప్పినా కూడా, ఏ మూవీ పాట అయినా, అటు మెలోడీ అయినా అటు టాప్ అయినా అన్ని పాటలు పాడగలుగుతాను. పాడతాను తెలిసింది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో. ఏ పాట అయినా, మూవీ సాంగ్స్ అయినా, ఎంత పెద్ద మెలికల సాంగ్ ఇచ్చినా కూడా మీరు అవలీలాగా పాడతానని తెలుస్తుంది. థ్యాంక్ యూ.
ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు. మన బావ కూడా ఉంటాడు కదా! హ్మ్. వచ్చినప్పుడు గాని, ఇంట్లో ఎట్లుంటారు మరి మీతోటి? బాగుంటది సరదాగా. బాబుతోటి బాగా అల్లరి సతాయిస్తాడు. 1, 2 దాకా ఆ! వాడి చేష్టలు, వాడి అల్లరి అసలు ఆగదు. హ్మ్. పాప కూడా అంతే. పాపదే ఒక సైలెంట్ అన్నమాట. ఆమె పెయింటింగ్ ఏసుకోవడము, హ్మ్. పాడుతూ ఉంటది నాతో పాటు. కుంటాటలు ఇస్తా ఉంటది. అంతేనా? నాకు తెలియకుండా స్కూల్‌లో కూడా ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చుకుంది సింగింగ్‌లో. ఓహ్! స్టడీ కూడా ఫస్ట్ క్లాస్‌లో ఫస్ట్. హ్మ్. అలాగే సింగింగ్ కూడా ఫస్ట్. నాకు చదువులో ఫస్ట్ వచ్చిందన్న దానికంటే నేను సింగర్‌ని కదా! నా కూతురు కూడా సింగర్ అయిందన్న హ్యాపీనెస్ అంతే కదా! ఎక్కువుంటది. అమ్మ గొంతు మీకొచ్చింది. మీ గొంతు నా పాపకొచ్చింది. కూతురికి బాగా పాడుతది. వాళ్ళతోనున్నప్పుడు సరదాగా ఏమైనా పాటలు పాడుకున్నారా? చిన్నోడు ఎప్పుడన్నా వచ్చి వాడు కూడా అప్పుడప్పుడు సడన్‌గా వచ్చి ఒళ్ళో పడుకుంటాడు. హ్మ్. ఎప్పుడన్నా ఒకసారి. అప్పుడు పాడుకునే పాట అంటే మనం విన్న పాటలే. ఆల్మోస్ట్ మనం జానపద సింగర్‌లు కాబట్టి అన్నీ వినే ఉంటాం. వింటాం. అవును. అలాగే 'బొమ్మ తెచ్చిన చిన్న' అనే సాంగు ఇష్టం. పాడితే 1, 2 సార్లు ఒళ్ళో పాడితే నిద్రపోయిన ఉన్నాయి. ఓహ్! ఆ పాట. ఓకే. పాడండి. బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. చిన్నోడా మా ఇంటి సెందురుడా, ఓ బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. పనికి పోయినా అమ్మ పగటి ఎల్లయింది పాలియ వత్తది ఊరుకోరా, ఉయ్యాల గట్టి కూసుండబెట్టి ఊపుత ఉయ్యాలలుగరా. మంకు పట్టిన నా ఏడ్వకు చిన్ని గుండె చెదరనివ్వకు, కన్న నన్ను కష్టపెట్టకు ఏడ్చి నన్ను ఏడిపించకు. ఊరుకో చిన్న ఊరుకో, అమ్మ వస్తుంది కాస్త ఊరుకో. బొమ్మ తెచ్చినా చిన్న నీకు బొమ్మ తెచ్చినారా, అమ్మ లేని వేళ బొమ్మతో నీవు ఆడుకోవాలిరా. అక్క, ఈ పాట పాడితే ప్రతి ఒక్కరు కూడా కాదు, చిన్న కానించి పెద్ద ముసలి ముతక కూడా అందరు నిద్రపోతారు. థ్యాంక్ యూ. జోలపాట లాగా ఉంది పాట. నిజంగా చెప్పాలంటే జోలపాట. పాట. ఇప్పుడు డిపార్ట్మెంట్ సైడ్ అక్క. ఓకే. డిపార్ట్మెంట్ సైడ్‌లో ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు సీతక్క హౌస్ వైఫ్, మంచి పిల్లలకు ఒక మదర్. కానీ బయటికెళ్తే పులి. అంతే. ఇంట్లో ఉంటే సీతమ్మ, బయటికెళ్తే సీతక్క. సీతక్క అంతేనా? అంతే. ఇంట్లో ఉంటేనేమో ఎందుకంటే యూనిఫామ్ వేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ పవర్ ప్రౌడ్ వచ్చేస్తది. పవర్ వచ్చేస్తది. ఆ ప్రౌడ్ వచ్చేస్తది. అంటే నేను పోలీస్ నేనెందుకు భయపడాలి అని. ఇంట్లో ఉంటే పిల్లలు కూడా భయపడాలి తప్పదు. ఆ! కానీ బయటికెళ్తే అలా కాదు. సొసైటీ యూనిఫామ్ వేసుకొని మనం ఇంట్లో నుంచి గడప దాటి బయటికెళ్ళామంటే హ్మ్. ఎంతటోళ్ళైనా కూడా అంటే మనకి వాళ్ళు భయపడుతున్నారు కదా! ఆ యూనిఫామ్‌కి ఉన్న పవర్ వల్ల వాళ్ళు భయపడుతున్నారు. అంటే యూనిఫామ్ నాకు చాలా ఎనర్జీని ఇస్తది. హ్మ్. అంటే ఎంత ఒంటరిగా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చానో నిజామాబాద్ వచ్చినప్పుడు, హ్మ్. ఆ యూనిఫామ్ వేసుకున్న తర్వాత 100 మంది సైన్యం నా వెనుకున్నంత పవర్ వచ్చింది. హ్మ్. అది హోదా చిన్నదా పెద్దదా అన్నది కాదు. నా ఒంటి మీద యూనిఫామ్ ఉంది. నాకు ధైర్యం వచ్చింది. దట్స్ ధైర్యం ఇట్ అంతే. వచ్చింది. అంతే. అంతే. సభలు అట్లాంటివి జరిగినప్పుడు కంపల్సరీగా హోమ్ గార్డ్స్ గాని, లేకపోతే పోలీసు వాళ్ళంతా ఉంటారనమాట. అక్కడ ఉన్నప్పుడు కూడా సీతక్క అక్కడ పవర్ ఏందంటే లాఠీ చార్జ్. ఏమన్నా చేసిర్రా మరి? ఇంత సాఫ్ట్‌గా ఉన్నారు కదా మీరు. అవును. లాఠీ చార్జ్ అంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఐడీ పార్టీలో స్టార్టింగ్ చేసినప్పుడు కొంచెం లేడీస్ వల్గర్‌గా బిహేవ్ చేసేవాళ్ళు కొంచెం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఏరియాలో ఉంటారు. హ్మ్. కాలేజ్ వదిలే టైంకి, మార్నింగ్ కాలేజ్‌కి వెళ్ళే టైంకి అబ్బాయిలని గాని, అమ్మాయిలని గాని కొంచెం ఇబ్బంది పెట్టే లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. మఫ్టీలో ఉంటామన్నమాట. హ్మ్. ఐడీ పార్టీ గాని, షీ టీమ్స్ గాని మాక్సిమం మఫ్టీలోనే ఉంటారు. ఎక్కడ ఏం జరుగుతుందని గమనిస్తా ఉంటారు. మామూలుగా కామన్ పీపుల్ లాగా. హ్మ్. సో అట్లా ఉండి అలాంటి లేడీస్‌ని దొరకబట్టి పరిగెత్తించి కొట్టిన రోజులు చాలా ఉన్నాయి. మీరు కొట్టిర్రా అట్లా? కొట్టిన రోజులు చాలా ఉన్నాయి. బేసిక్‌గా అది అంతే ఇక యూనిఫామ్ వేసుకున్నానంటే ఆ మాట తీరు మారిపోతది. బాడీలో వైబ్రేషన్ టోటల్ చేంజ్ అయిపోతది డెఫినెట్‌గా. హ్మ్. అలాంటివి ఉన్నాయి. తర్వాత కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. ఆ ఇన్సిడెంట్స్ జరిగిన ఒక ఇన్సిడెంట్‌లో అయితే మెల్లబట్టుకొని ఒక లేడీని పెద్ద ధర్నా జరుగుతున్న టైంలో ఒక లేడీని కంట్రోల్ చేయడం పోయి ఆమె నువ్వేంది నన్ను పట్టుకోవడం అని నా మీదకి రివర్స్ అవ్వడం. ఆమె రివర్స్ అయిన తర్వాత సామరస్యంగా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి జనాలతో ఉన్నప్పుడు.
అలా జాగ్రత్తగా ఉంటూనే ఎందుకు తెలుసో తెలియకని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమె ఇంకా ఓవర్గా రియాక్ట్ అవ్వడము, కాళ్ళు పట్టుకునే టైంలో ఖచ్చితంగా ఆమె మీద చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో అక్కడ జరిగిన సిచ్యువేషన్ అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి పబ్లిక్ అందరికి తెలుసు కాబట్టి పబ్లిక్ కూడా సపోర్ట్ చేశారు. అసలు ఈమెదే తప్పు, ఆ అమ్మాయిది కాదు, ఆమె కూర్చోమంటే ఈమె చేసుకున్నది అని చెప్పేసి మెల్లబట్టి వంగబెట్టి గుద్దిన రోజు ఉంది. అలాంటి ఇన్సిడెంట్ కూడా ఉంది. యూనిఫామ్ మీద ముట్టుకుంటావా అని చెప్పేసి అలాంటి టైంలో ఆఫీసర్లు డిపార్ట్మెంట్ అంతా సపోర్ట్ చేయడం. అంటే అమ్మాయి హోమ్ గార్డ్ అన్నది కాకుండా అది యూనిఫామ్ కదా, యూనిఫామ్ మీద చేశారని చెప్పి. ఇప్పుడు ఆ ఇష్యూ అయినప్పుడు మీరు చాలా బాధపడే ఉంటారు అనుకుంటా, నాకు తెలిసి. బాధపడ్డారా ఏమైనా? బాధ అంటే ఏం లేదు, ఎందుకంటే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ టైంలో ఈ అమ్మాయికి మనం ఎందుకులే అని ఎవరు వెళ్ళలేదు బయట. నా పోలీసు వాళ్ళే మన అమ్మాయి అని చెప్పేసి చాలా మంది ఆఫీసర్లు ఏంటి సార్ ఒక యూనిఫామ్ మీద చేస్తే మనందరం మీద చేసుకున్నట్టు కదా. ఆమె ఆ టైంలో బాగా ఇది చేసింది అనమాట. ఆమె సారీ చెప్పాలి, ఆమెకి దండం పెట్టాలి, కాళ్ళు ముక్కలు సారీ చెప్పాలని అవతల పర్సన్ చాలా ఇది చేసింది. ఆ టైంలో సామరస్యంగా పోదాము అన్న, మ్యాక్సిమం పోలీస్ అంటేనే సామరస్యంగా వెళ్ళిపోవడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మా ఉన్నతాధికారులు అట్లా మాట్లాడిన తర్వాత ఆ కింద ఉన్న ఆఫీసర్లు అందరూ ఆ అమ్మాయి అయినా ఎవరైనా సరే యూనిఫామ్ ఒక్కసారి తలంస్తే అందరం ఉంచినట్టే, దీనికి ఒప్పుకోమని చెప్పి ససేమిరా అనడం. ఆ టైంలో ఆఫీసర్లు అందరూ సపోర్ట్ చేస్తే హ్యాపీ అనిపించింది. అంటే ఇది కదా కావాలి. ఇప్పుడు మనం తెలిసి తప్పు చేస్తేనే 100 మంది వస్తారు, మనకు తెలియకుండా మన సంబంధం లేకుండా తప్పు జరిగినప్పుడు అలాంటివి ఎక్కువ ఇష్యూస్ అవుతాయి, లైఫ్ అక్కడే స్ట్రగుల్ అవుతుంది. కానీ నాకు అలాంటిది కాకుండా ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్ట్ చేసింది, నా పోలీస్ ఫ్యామిలీ. హ్యాపీ అనిపించింది అక్క, హ్యాపీ అనిపించింది కదా. మరి పోలీస్ ఫ్యామిలీ మీద ఏదైనా పాట పాడాలి కదా మరి. పోలీసు లేకపోతే అసలు సొసైటీనే లేదు, సమాజం లేదు. చాలా మంది మంచి రిసీవ్ చేసుకుంటారు, తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు వీడు కావాలని చేస్తున్నాడు, పోలీస్ అయినా అహంకారం చూపిస్తున్నాడు అనుకుంటారు. కానీ ఆ కాకెనక కూడా తెలియని కష్టాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఏ బందోబస్తు ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా, ఏ గొడవలు ఉన్నా, ఏ ఎలక్షన్ అయినా ఏదైనా సరే ఫస్ట్ మేము ఉండాలి. ఖచ్చితంగా పోలీసు లేకపోతే అక్కడ ఏదో ఇష్యూ జరుగుతుంది లేదని తర్వాత సంగతి, కానీ ఉండాలి ఖచ్చితంగా పోలీసు. పోలీసు లేకపోతే ఏ చిన్న జాతర కూడా జరగదు, ఏ చిన్న పండుగ జరగదు. పండుగలందరూ కుటుంబాలతో సంతోషంగా ఉంటే పోలీసు వాడు మాత్రం ఊరి బయట ఎక్కడనో ఉద్యోగం చేసుకుంటూ కాపలా కాస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళని చాలా మంది ఇప్పుడు జనరేషన్లో కొంచెం పోలీస్కి ఒక గుర్తింపు మంచి ఇప్పుడు బాగుంది. కానీ అప్పుడు మన నాన్నల కాలంలో ఉన్న ఆ పోలీసులకి ఇప్పుడు పోలీసులు చాలా తేడా ఉంది. కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ ఇప్పుడు నిజామాబాద్లో అయితే హ్యాపీ. అంటే యూనిఫామ్ వేసుకున్నా, మఫ్టీలో ఉన్నా, ఉద్యోగపరంగా నేను హ్యాపీ, నాతోటి ఉన్న ఆఫీసర్లు కూడా హ్యాపీ. ఎందుకంటే ప్రతి జాబ్లో రిస్క్ ఉంటుంది, రిస్క్ లేకుండా ఏది ఉండదు. కాబట్టి ఎవరికి కెపాసిటీని బట్టి వాళ్ళ రిస్క్ని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇటు చూస్తే జాబ్, అటు చూస్తే పిల్లలు, ఫ్యామిలీ ఎట్లా లీడ్ చేస్తున్నారు అక్క మరి? అలవాటు అయిపోయింది. ఇంకా మార్నింగ్ 6కి లేవటం, 5:30, 6కి లేవటం, 8:30 పిల్లలు పంపించడం, తర్వాత 9:30, 9కి మా సార్ని పంపించడం, 10కి 10:30 నేను ఆఫీస్కి వెళ్ళిపోవడం, 2 గంటలకు రావటం, ఏదో తినడం. ఖాళీ టైం దొరుకుతుంది ఈ మధ్య కొద్దిగా, 1 గంట 2 గంటలు. ఆ టైంలో కొంచెం టైలరింగ్ వర్క్ నేర్చుకోవడానికి వెళ్తున్నా. ఇక పిల్లలు స్కూల్ నుంచి రావడం, మళ్ళీ పాపని ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్ తీసుకెళ్ళడం, రావడం, వంట చేసుకోవడం, ఇదే రొటీన్ లైఫ్. అదే మరి పోలీస్ అన్నల గురించి పాట పాడాలన్నా కదా. తప్పకుండా. పొద్దంతా దున్నిన ఎద్దైనా పొద్దుగుకితే నిద్దురబోవును, అడివంతా తిరిగిన పక్షైనా పొద్దు వాలితే గూడు చేరును, కోట్లాది భక్తుల కోర్కెలు తీర్చేటి దేవుడు విశ్రాంతి పొందును, వీరామ మెరుగని యోధులం మేము విశ్రాంతి పొందని ధీరులం, పోలీసులం మేము సేవకులం ప్రజలకు ప్రాణ స్నేహితులం, అయినా కరివేపాకులం మైనా కరివేపాకులం, పొడిచే పొద్దు ఆగినా పోలీసులు నిద్దురబోయినా ప్రకృతియే స్తంభించును, ఈ ప్రజలకు ముప్పు వచ్చును, పోలీసులం మేము సేవకులం ప్రజలకు ప్రాణ స్నేహితులం, అయినా కరివేపాకులం అయినా కరివేపాకులం. వానలు వరదలు వచ్చినప్పుడు ప్రజలను రక్షిస్తూ ఉంటాము, అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మేము మంటల నర్పుతూ ఉంటాము, దొంగ నోట్ల సర్టిఫికెట్లను పట్టుకొని అరికట్టుతాము, మాన ప్రాణాలకు హాని కలిగించే దొంగల భరతం పడతాము, పోలీసులం మేము సేవకులం ప్రజలకు ప్రాణ స్నేహితులం, అయినా కరివేపాకులం
ఏమైనా కరివేపాకులం. పోలీసులం అయినా కరివేపాకులం కాదక్క, మీరు నిజంగా నేను చెప్తాను, కరివేపాకులు అయితే అస్సలు కాదు. జనరేషన్ లో కరివేపాకు అసలు ఈ విషయం ఏంటంటే కరివేపాకు ఆరోగ్యం చాలా మంచిది. అవును. ఏం లేకపోతే అంతే కదా ఎలా మరి. ఉన్నది? సమాజం మ్మ్. లేదు. అదైతే నిజం, వాస్తవం. ఎక్కడో పాకిస్తాన్ బార్డర్ లో అక్కడ ఇక్కడ ఎంతో మంది జవాన్లు ప్రాణాలు అర్పించి మ్మ్. మనందరం బాగుండాలని ఎంతో కష్టపడుతుంటే ఇవాళ వాళ్ళ త్యాగాలను గుర్తించేటట్టు కూడా లేకుండా అయిపోయింది. జనాల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల పబ్లిక్ లో మార్పు రావాలి. అధికారులు వాళ్ళ వీళ్ళు కాదు కానీ, ఎందుకంటే ఫస్ట్ నన్ను నువ్వు గుర్తిస్తేనే కదా నా విలువేందో నీకు తెలుస్తుంది. అవును. ఒకరికొకరు గుర్తించుకుంటూ వెళ్తేనే బంధాలు పెరుగుతాయి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. మ్మ్. అవన్నీ పక్కన పెట్టేసి పోలీసులు ఎక్కడ పోయినా వీళ్ళు చాలా మంది భయంకరంగా తిట్టుకుంటారు, తెలిసిన విషయం అవును. పోలీసుల్ని. అవును. ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత పోలీసు ఉద్యోగం వచ్చిన సంతోషం కంటే కూడా ఆ మ్మ్. తర్వాత వీళ్ళు పెట్టే శాపాలకి ఎంతో మంది పోలీసులు బాగా బాధపడుతూ ఉంటారు. నిజం, ఇదైతే నిజం అక్క. ఎందుకంటే పోలీస్ అన్నది వట్టిగా కాదు, అన్ని ఒకటి 100 సార్లు ఆలోచించి ఎక్కడ అన్యాయం జరిగింది ఎక్కడ న్యాయం ఉందో ఆలోచించిన తర్వాతనే ఏదైనా ఫర్దర్ స్టెప్ తీసుకుంటారు. మ్మ్. అలా కాకుండా మనకు బాధ ఉంటుంది కానీ మన వర్షంలో మాకు అన్యాయం జరిగిందని ఆలోచిస్తాం. కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు, ప్రతి ఒక్కరికి పోలీసు న్యాయం చేయడానికే ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అది మ్మ్. జనాలు గుర్తుపెట్టుకొని ఇంకా పోలీసు సహకరిస్తే బాగుంటుంది. అక్క, ఇప్పుడు ఇదే పోలీస్ రంగంలో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా. ఇప్పుడు మీరు హోమ్ గార్డ్స్ కానీ వీళ్ళందరినీ సత్కరించే టైం ఏదైనా ఒక టైం ఉంటుంది. ఏదైనా మంచి మూమెంట్ మీకు ఏమైనా తెలిసింది, మీకు బాగా మీకు ఆ రోజు మర్చిపోలేంది. ఇప్పుడు అవార్డ్స్ ఇస్తుంటారు, మీకు ఎన్నో అవార్డ్స్ ఇస్తుంటారు, గుర్తిస్తారు. అట్లా మీకు అట్లా ఎలాంటి అవార్డ్స్ వచ్చినాయి? అలాంటివి చాలా వచ్చినాయి. మన డిపార్ట్మెంట్ పరంగా అయితే విలేజెస్ లో మెయిన్ ఆఫీసర్లు మన కళాబృందం అమ్మాయి బాగా చేస్తుంది పాడుతుంది అని గుర్తించి ఇచ్చిన అవార్డులు చాలా ఉన్నాయి. అవును. అవి కాకుండా అంటే నేను తెలుసు కాబట్టి నన్ను సత్కరించడం అన్నది ఒక ఎత్తు. నేను తెలియకోకుండా నా పద్ధతి నా టాలెంట్ నచ్చి నా పాటలు వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎదుటోడు చేసే గిఫ్ట్లు సన్మానాలు వేరు. విలేజెస్లో వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ చేసినాము అంటే ఖచ్చితంగా లాస్ట్లో నీ మాటలతోటి నీ పాటలతోటి మా కళ్ళు తెరిపించినామని చాలా మంది శాల్వా కప్పి సత్కారం చేసినవి చాలా ఉన్నాయి. అలాంటి సత్కారాల ముందర నాకు పెద్ద పెద్ద అవార్డుల కంటే అంతకు మించింది నాకు ఇంకేం లేదని అనిపిస్తుంది. ఇప్పుడు మా అమ్మ రీసెంట్గా చనిపోయిందన్న కదా, తను చనిపోక ముందు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపు ఒక 250-200 శాల్వాలు తీసుకెళ్ళింది. ఆమె చర్చికి వెళ్తుంది, చర్చిలో అందరూ పంచిపెడతాను అంటే చర్చిలో చాలా మంది వస్తారు కదా లేని వాళ్ళు ఉన్న వాళ్ళు పంచడానికి తీసుకెళ్ళి అంటే అన్ని శాల్వాలు జమ అయ్యేటివి. అంటే విలేజ్ కి వెళ్ళానంటే ఖచ్చితంగా శాల్వా అకౌంట్లో పడాల్సిందే. అది హ్యాపీ. అంటే లాస్ట్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత చేసే సన్మానము ఓకే నేను చెప్పింది జనాల్లోకి వెళ్ళింది, జనాలకి అర్థమైంది, జనాల్లో రీచ్ అయింది. ఇంతమందిలో ఒక్కళ్ళు మారినా చాలు. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నాం, అది 100 మంది వింటున్నారు, ఒక్కడు పెట్టుకున్నా హ్యాపీయే, ఒక కుటుంబం బాగుపడుతుంది. అమ్మ గురించి చెప్తున్నాం, ఒక్కడ అమ్మని చూసుకున్నా హ్యాపీ, అమ్మ ఆనందపడుతుంది. ఇలా ఏ వర్షంలో తీసుకున్నా కూడా ఒక్కరు మారినా కూడా మనకి హ్యాపీనే కదా. అంటే జనాలకి నా మాట వెళ్తుంది నా పాట వెళ్తుంది అన్న ఆ హ్యాపీనెస్ చాలా గర్వంగా అనిపిస్తుంది. మన హైదరాబాద్లో ఉమెన్ సేఫ్ వింగ్ తెలంగాణ స్టేట్ మొత్తం తెలంగాణ ఆవిర్భావాలు ఇప్పుడు మన 10 సంవత్సరాల వారోత్సవాల్లో ప్రోగ్రామ్స్ చేసాము. అక్కడ కూడా మేడం 250 రూపీస్ రివార్డు కూడా ఇచ్చారు. మా డిపార్ట్మెంట్లో రివార్డు అంటే 1 రూపీ అయినా కూడా దానికి ఒక లెవెల్ ఉంటుంది అనమాట. అట్లా రివార్డ్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. అలాంటిది అడగకుండానే నాకు 5-6 సార్లు రివార్డ్స్ వచ్చినాయి ఇక్కడ నిజామాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ. అట్లా చాలా ప్రోగ్రామ్స్లలో బయట ప్రోగ్రామ్స్ వెళ్ళినాము. ఏమన్నా కాంపిటీషన్స్ ప్రోగ్రామ్స్ ఉంటే మా అమ్మాయి ఉంది సీత, మా అమ్మాయి చూసుకుంటుంది అని చెప్పేసి మా ఆఫీసర్లు నన్ను పూజ చేయడం ముందుకి అందరినీ ఒకలాగా ట్రీట్ చేస్తే నాకు ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అది నాకు నిజంగా గాడ్ గిఫ్ట్, దేవుడు ఇచ్చిన గిఫ్ట్. నిజంగా మా అమ్మ ఇచ్చిన ఆశీర్వాదమే. నా వాయిస్కో మరి దేనికో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా చాలా మంది ఇళ్ళని వాళ్ళని కాదు, అవతల శత్రువైనా సరే నేను ఎదురుగా నచ్చనుడైనా నేను ముందుకెళ్తే సీతమ్మ అని ప్రేమగా పలకరిస్తాడు. అంత గొప్ప బాండింగ్ ఉంది డిపార్ట్మెంట్ తో నాకు. అంతకుమించి ఏం లేదు. నేను ఇక్కడ బయట ఎక్కడ కనపడ్డా అమ్మ ఎటు వెళ్తున్నావురా వదిలిపెట్టానా అని పని కట్టుకుని మరి అడుగుతారు. చాలా ఆనందం. అంటే నాకు నా చుట్టూ ఇంత సెక్యూరిటీ ఉంది, ఇంతమంది నన్ను అభిమానిస్తున్నప్పుడు నాకు అంతకంటే ఇంకేం కావాలి. అక్క, మరి ఇప్పుడు పాటలు ప్రస్తావన నుంచి మనం డిపార్ట్మెంట్కి వెళ్ళాం కదా, మళ్ళీ ఒకసారి పాటల వైపు వద్దాం. తప్పకుండా. పాటల వైపు వచ్చి ఒక బంచ్ ఆఫ్ సాంగ్స్ ఎట్లనంటే ఒక కలగుర గంప లాగుంటాలి, అదొకటి చిన్న చిన్న ముక్కలుగా ఒక 5 పాటలు ఫటాఫటగా పాడేయాలి. ఓకే, తప్పకుండా. ఫస్ట్ నాకు ఓల్డ్ సాంగ్స్ చాలా ఇష్టం, సినిమా పాటలు. మీకోసం ఒక 2 సాంగ్స్ పాడతా.
రారా కౌగిలి చేర రారా దొరా ఈ రంగేలి ప్రాయంబు నీదేనురా రారా కౌగిలి చేర రారా దొరా ఈ రంగేలి ప్రాయంబు నీదేనురా చలిగాలి వీచేను నీ కోసమే ఈ చలి సైగ చేసేను నీ కోసమే మనసందుకో నా మరులందుకో ఓ మగరాయడా నీకు బిగువెందుకో రారా కౌగిలి చేర రారా దొరా ఈ రంగేలి ప్రాయంబు నీదేనురా. ఇంకో పాట ఇంకొక పాట వద్దులే నాకు బాగా ఇష్టమైన ఊరితో పాడితే మళ్ళీ చూసేటోళ్ళు భయపడతారు ఇంత లేదు, పాడాలి పాడాలి నువ్వు పాడాలి. చిలిపితనాల చెలిమే మరచితివో తల్లిదండ్రుల మాటే దాట వెరచితివో పేదరికంబో ప్రేమ పతంబో మూసివేసినదా నా ఆసే దోచినదా అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా అంతా భ్రాంతియేనా. సినిమా పాటలల్లో సింగర్ ఎవరు ఇష్టం అక్క అనగానే జానకమ్మ పేరు చెప్పారు కదక్క. మరి జానపదంలో ఏ సింగర్ అంటే ఇష్టం మరి మీకు? జానపదంలో ఆ సింగర్ ఈ సింగర్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఆ జానపదంలో సింగర్ వీళ్ళు కరెక్ట్ వీళ్ళు అనడానికి ఏం లేదు, అందరు తీసుమార్కానిలే కదా ఇప్పుడు, ఇంక్లూడింగ్ నువ్వు కూడా. ఎన్నిసార్లు చూసాను ఇప్పుడు, అంటే లైఫ్ లో ఒకసారి కలవపోతామా అని అనుకున్నాం, కానీ ఈరోజు కలిసాం. ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చిందాక. ఇంకా అక్క ఇంకెట్లాంటి పాటలు పాడతారు? ఇంకెట్లాంటి పాటలు అంటే ఇప్పుడు ఆర్కెస్ట్రాలో కానీ డివోషనల్ గణపతి ప్రోగ్రామ్స్ వెళ్తాను. తర్వాత గణపతి అప్పుడు మన దుర్గమాతలు అన్ని డివోషనల్ నడుస్తాయి కదా, డివోషనల్ సాంగ్స్ పాడతాను. తర్వాత అప్పుడప్పుడు చర్చికి వెళ్తే చర్చిలో జీసస్ పాటలు పాడతాను. చర్చికి వెళ్తే అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ వెళ్తాను, అప్పుడు నాకు ఛాన్స్ ఉంటే జీసస్ పాటలు కూడా పాడతాను. తర్వాత మూవీ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్. ఇప్పుడు భజన చేసుకుంటే భజన పాటలు ఉంటాయి కదక్క, అవి ఏమన్నా వచ్చా మరి మనకి? భజన సాంగ్ ఒకటి గుర్తుంది. నేను ఊర్లో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆదివారము, మంగళవారము, శుక్రవారము గుడిలో పెద్దమ్మ గుడిలో భజన చేసేవాళ్ళు. సాయంత్రం ఫస్ట్ వెళ్ళి నేనే భజన కూర్చొని మైక్లో అనౌన్స్ చేసేదాన్ని, భజన టైం అవుతుంది రమ్మని చెప్పి. అంతేనా? అప్పుడు ఏం పాట పాడేది మరి? అప్పుడు ఒక్కటే పాట గుర్తుంది, పాడతాం. నేను నిజమైతే నా స్వామి నిజమౌనుగా, నేనే నిజమైతే నా స్వామి నిజమౌనుగా, నేనే పువ్వునైతే నా స్వామికి పూజౌనుగా, నేనే పువ్వునైతే నా స్వామికి పూజౌనుగా, పువ్వులు ఎన్ని ఉన్న కానీ పూజ మాత్రం ఒకటేగా, పువ్వులు ఎన్ని ఉన్న కానీ పూజ మాత్రం ఒకటేగా, నేను నిజమైతే నా స్వామి నిజమౌనుగా, నేనే నిజమైతే నా స్వామి నిజమౌనుగా. జానపదం, రాయలసీమ పాటలు, తెలంగాణ పాటలు, సినిమా పాటలు, పోలీస్ అన్న పాటలు అన్ని పాడించుకున్నాక లాస్ట్ గా మరి ఏమైనా మంచి డీజే సాంగ్స్ ఏమైనా పాడతారు? ఈ మధ్యలో ఏమైనా ట్రెండింగ్ పాటలు కానీ? ట్రెండింగ్ ఇప్పుడు ఏం వినలేదు. అంటే నీకేమైనా బాగా ఈ మధ్యలో కానీ లేకపోతే ప్రీవియస్ ఏమన్నా విన్న సాంగ్స్ కానీ? ఆ మధ్యలో అయితే మంగ్లీ సాంగ్స్ కొన్ని బయటకు వచ్చినాయి, యూట్యూబ్ సాంగ్స్ కొన్ని బయటకు వచ్చినాయి. మాక్సిమం యూట్యూబ్ చాలా దూరంగా ఉంటుంది, ఎందుకంటే చాలా మంది మీ వాయిస్ బాగుంది అక్క, అందులో మేము పాడించుకుంటాం చేస్తామని చాలా మంది మాటలు చెప్పి తర్వాత కట్ చేస్తే 3-4 days 1 week తర్వాత ఆ పాట ఇంకొక నోట్లోంచి రావడం, అవి కొన్ని ఇన్సిడెంట్లు మంచిగా అనిపించలేదు. ఇప్పుడు కూడా మొన్న ఎవరో ఒక అబ్బాయి ఒక సాంగ్ యూట్యూబ్లో వాడండి అంటే, మీకు దండం పెడతా యూట్యూబ్ అన్న మాట తీసాక నా దగ్గర అని చెప్పేసిన. ఎందుకంటే బాధపడడం కంటే పక్కకున్నది మంచిది కదా. చాలా మంది ఇట్లనే పాడిద్దాం, చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చాలా మంది హ్యాండ్ ఇచ్చిర్రు. నాకు చెప్పిన తర్వాత మళ్ళా పాట ఇంకొకరి నోట్లోంచి బయటకు రావడం, అంటే
పాడిన తర్వాత నాకు నచ్చలేదు, వాయిస్ నీకు సెట్ కాలేదమ్మా, పాట సెట్ కాలేదంటే వేరే విషయం. అవును. ఏం చెప్పుకోకుండా మనం ఎదురు చూస్తూ ఉంటే ఏదో అంటే కళాకారులం కాబట్టి ఒక అవకాశం రాకపోతుందని ఎదురు చూస్తున్న టైంలో ఇట్లాంటి ఆశలు పెట్టి దాన్ని నా కొలాబ్ చేసేసరికి బాధ అనిపించి, ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ అంటే అంటే అట్లే కొంచెం నీకు ఇది జరిగింది కాబట్టి కదా ఇప్పుడు మీరు చెప్పిన, అంటే అది ఏ పాట మరి? ఈ ఒకటని కాదు, దాదాపు 5-6 సాంగ్స్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఎందుకు పోనీ. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన పాటను వేరేటోళ్ళు పాడుకున్నారు, వేరేటోళ్ళతో పాడేయడం అది మరి నేను నాకు పంపించిన తర్వాత కేవైసీ పంపించిన తర్వాత సరే బాగుంది, మీ ఖచ్చితంగా మీరే పాడుతున్నారు, మీరే మీకు దగ్గర వెహికల్ వస్తుంది, రేపు వస్తుంది ఇట్లా చెప్పి సడన్ గా స్టేటస్లలో చూసేసరికి పాట రిలీజ్ అయింది. అంటే మనసుకు ఒక రకమైన ఇదైపోయింది. కానీ ఆ క్షణం వరకే, తర్వాత ఓకే ఇది మనకి కరెక్ట్ కాదు, అంటే మనకి సెట్ కాని దాని గురించి మనం ఆలోచించకూడదని దాన్ని ఇక పక్కన పెట్టేసి మ్యాక్సిమం ఆ పోలీస్ ప్రోగ్రామ్స్ అవి ఆర్కెస్ట్రా అవి అది ఇక్కడ నుంచి రాయలసీమ వెళ్ళిన రోజులు ఉన్నాయి ఆర్కెస్ట్రా కోసం, ఇక్కడ నుంచి కిన్వట్ మహారాష్ట్ర వెళ్ళిన రోజులు ఉన్నాయి. కిన్వట్ అటు సైడ్ మహారాష్ట్ర తెలుగు వాళ్ళు కూడా సెటిలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫోక్ సాంగ్స్ కావాలి, మూవీ సాంగ్స్ కావాలి అని అంటే స్పెషల్గా అంటే ఈ మన ఫోక్ ఇండస్ట్రీలో తెలియకపోవచ్చు యూట్యూబ్, కానీ బయట ఆర్కెస్ట్రా ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, 2009-10 నుంచి పాడుతున్నాను కాబట్టి అక్కడ ఒక్కటిసారి ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఏమైనా అకేషన్స్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే కంపల్సరీ నాకు ఇన్వైట్ చేస్తారు రమ్మని చెప్పేసి. తెలుగు వాళ్ళ కోసం నాకు లాంగ్వేజ్ రాదు కానీ ఓన్లీ తెలుగు పర్పస్ వెళ్తాను అనమాట. మొన్నసారి బద్వీలకి వెళ్ళాను, శివరాత్రి ప్రోగ్రామ్స్ హైదరాబాద్ వాళ్ళ టీము. అట్లా బయట ప్రోగ్రామ్స్ అంటే నా కన్వెంట్ని బట్టి నాకు ఇంకా డ్యూటీ ఓకే అని అనిపిస్తేనే వెళ్తాను, లేకపోతే ఇంకా పిల్లలు అంత రిస్క్ తీసుకోరు. శివరాత్రి పాటలు ఏమైనా పాడతారు మరి? మన శివుని మీద పాట, శివుడి మీద కాదు కానీ అమ్మవారి పాటలు పాడతారు, అమ్మవారి మీద పాడండి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఓంకార రావాల అలల కృష్ణ తీరంలో ఇంద్రకీలిగిరి పైన వెలిసెను కృతయుగములోన, ఈ కొండ పైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను, విజయుడైన జునుడు పేరిట విజయవాడ అయినది ఈ నగరము, జగములంతయు జేలు పాడగా కనకదుర్గకైనది స్థిర నివాసము, మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలవో, కోటి కోటి ప్రభాంతాల అరుణిమయి కుంకుమ, అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవే నీ మొక్కు పొడక, ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం, ముకటి దేవతలందరికీ ఇది ఏ ముక్తి దీపం, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత, మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. అక్క థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ చిన్న.